ఓకే. ఎవరిదో మైక్రోఫోన్ ఆన్ అయింది, ప్లీజ్ చెక్ దట్. Where are we? Okay. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే లార్జెస్ట్ యూపీ, స్మాలెస్ట్ వచ్చేసి సిక్కిం అనమాట. అండ్ మనకి నార్త్ సౌత్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 3214. అండ్ నిన్న అడిగారు ఇవి గుర్తుపెట్టుకోవాలా అని. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏం మనకి కష్టమైన నెంబర్ కూడా కాదు. 3214 కిలోమీటర్స్ ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ ఇది కూడా 2933 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఓవరాల్ గా మన ఇండియా ఏంటి, మన ఇండియా ఏమని చెప్పాను నేను, గోంద్వానాలో పార్ట్ అని మనం నిన్న చెప్పా కదా. అండ్ ఈ రోజు అది కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ రోజు చూద్దాము క్లియర్ గా. సో మన ఇండియా వచ్చేసి గోంద్వానా ల్యాండ్ పార్ట్ సంబంధించింది అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా చూసుకుంటే మన 7th లార్జెస్ట్. ఫస్ట్ ఏంటిది అంటే మనకి రష్యా ఉంది, సెకండ్ వచ్చేసి కెనడా ఉంది, థర్డ్ వచ్చేసి ఇక్కడ చూసారు చైనా ఉంది, 4th యుఎస్ఏ ఉంది, అండ్ 5th బ్రెజిల్ ఉంటుంది, 6th ఆస్ట్రేలియా, అండ్ 7th మన ఇండియా అనమాట. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఓకే. నెక్స్ట్ కోస్టల్ బౌండరీస్ చూసుకుంటే మన కోస్టల్ బౌండరీ రీసెంట్ గానే అప్డేట్ అయింది. 11,098 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఓకే. మెయిన్ ల్యాండ్ వచ్చేసి 7870 ఉంది, ఐలాండ్ వచ్చేసి 3228 కిలోమీటర్స్ ఉంది. లాంగెస్ట్ స్టేట్ కన్సిడర్ చేసుకుంటే మెయిన్ ల్యాండ్ ఇండియాలో కన్సిడర్ చేసుకుంటే గుజరాత్, తమిళనాడు, ఏపీ. ఓవరాల్ గా కన్సిడర్ చేసుకుంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 3000 ఉందన్నమాట. నెక్స్ట్ ఐఎస్టీ ఉంది కదా. ఐఎస్టీ ఏ స్టేట్స్ కి మధ్యలో పాస్ అవుతుంది అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. 5 స్టేట్స్ నుంచి మనకి ఇది పాస్ అవుతుంటది. ఏ సిటీ నుంచి అంటే మీర్జాపూర్, అందుకే దాన్ని మీర్జాపూర్ టవర్ అని కూడా పిలుస్తారు. మనకి ఇది లాంగిట్యూడ్ తీసుకున్నాము అంటే 82.5 degrees ఈస్ట్ తీసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మిడిల్ ఉంది కాబట్టి మనం ఇది కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మనకి ఇందాక మనం చూసిన గ్వార్మోటి అండ్ కిబూతుకి మధ్యలో ఆల్మోస్ట్ 2 hours గ్యాప్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 2 hours గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే అప్రాక్సిమేట్ గా మనకి 30 degrees లాంగిట్యూడ్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి 2 hours గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఇది ఎన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుందని చూసాం, 5 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది. అలాగే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా పాస్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి 8 స్టేట్స్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ కొంచెము, అండ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, అండ్ మిజోరం అనమాట. అండ్ ఇక్కడ ఏ క్యాపిటల్ నుంచి పాస్ అవుతుంటుంది అంటే రాంచీ. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏ క్యాపిటల్ నుంచి పాస్ అవుతుంది అంటే రాంచీ. ఈ క్యాపిటల్ సిటీస్ కి దగ్గరగా ఉంటుందంటే ఐజ్వాల్, అగర్తలా, భూపాల్, అండ్ గాంధీనగర్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఐఎస్టీ ఒక దగ్గర కలుస్తాయి అని చెప్పాను. అదేంటి అంటే కొరియా డిస్ట్రిక్ట్ అనమాట. అదేం డిస్ట్రిక్ట్ అంటే కొరియా డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీస్. ఫైనల్ గా మనకి అన్నిటికన్నా ఎక్కువ మనం బౌండరీ ఎవరితో షేర్ చేస్తాము అంటే బంగ్లాదేశ్ తో షేర్ చేస్తాము. దాన్ని రాడ్క్లిఫ్ అని కూడా అంటాము. 5 స్టేట్స్ ఉంటాయి, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, అండ్ మిజోరం. ఈ ఆరెంజ్ కలర్ ఉన్నదంతా అదే అనమాట. ఓకే. బంగ్లాదేశ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బంగ్లాదేశ్ మనకి హైయెస్ట్, తర్వాత మనకి చైనా హైయెస్ట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే మెక్మోహన్ లైన్ అంటాం దీన్నే. ఇది కూడా మనకి 5 ప్లేసెస్ నుంచి టచ్ అవుతూ ఉంటుంది. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఇది మనకి టచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి పాకిస్తాన్ చూసుకుంటే ఇది కూడా రాడ్క్లిఫ్ లైన్ అంటాం మనం. ఇది కూడా 5 ప్లేసెస్ నుంచి టచ్ అవుతుంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ లదాఖ్ అనమాట. ఓకే. అండ్ ఫైనల్ గా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ రెండు కూడా మనకి రాడ్క్లిఫ్ లైన్. ఐ గెస్ నేను ఇది మీకు చెప్పినట్టున్నాను. ఇది ఈస్ట్ పాకిస్తాన్ అంటారు, అది వెస్ట్ పాకిస్తాన్ అంటారు. 1971 లిబరేషన్ ద్వారా మనకి ఇది సెపరేట్ అయి బంగ్లాదేశ్ అవ్వడం జరిగింది. అందుకే రెండింటికి కూడా రాడ్క్లిఫ్ లైన్ అనే పేరే ఉంటుంది అనమాట. ఓకే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పాకిస్తాన్ అయిపోయింది. తర్వాత నేపాల్ బోర్డర్ మనం ఏం చూసాము, రివర్స్. ఈ రోజు అది కూడా చూస్తాము, ఎందుకు ఈ రివర్స్ న్యాచురల్ బౌండరీగా ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇండో నేపాల్ బోర్డర్ ఇది మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అండ్ వెస్ట్ బెంగాల్ ని టచ్ అవుతూ ఉంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే భూటాన్ మనకి ఏమేం టచ్ అవుతూ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ టచ్ అవుతుంది, సిక్కిం టచ్ అవుతుంది, అస్సాం టచ్ అవుతుంది, అండ్ లైట్ గా వెస్ట్ బెంగాల్ కూడా టచ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి దీన్ని మనం దురండ్ లైన్ అంటాం, ఓన్లీ లదాఖ్ మాత్రం మనది టచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మ్యాన్మార్ వచ్చేసి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బార్డర్ అని కూడా మాట్లాడుకున్నాము. మ్యాన్మార్ తో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కూడా మనకి బాగుండాలని కూడా మాట్లాడుకున్నాం బికాస్ ఆఫ్ ద ట్రాన్సిట్. ఎందుకంటే మనకి వాటర్ ట్రాన్సిట్ అక్కడికి వెళ్తూ ఉంటుంది, అక్కడ నుంచి గూడ్స్ నార్త్ ఈస్ట్ కి వెళ్తాయి అని మాట్లాడుకున్నాం. సో మ్యాన్మార్ బార్డర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది దేంతో టచ్ అవుతూ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ వరకు మొత్తం క్లియర్ ఉందా? విల్ గోయింగ్ అహెడ్, మనం ముందుకెళ్దాం ఈ రోజు టాపిక్ తో. అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే మీకు ఏ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోయినా జస్ట్ లెట్ మీ నో. బికాజ్ ఏంటి అంటే మనం ఫిజికల్ జాగ్రఫీ డీల్ చేయకుండా డైరెక్ట్ గా ఇండియన్ జాగ్రఫీకి వచ్చాం. ఎందుకు అంటే బికాస్ చేంజింగ్ ట్రెండ్ తో పాటు మనం ఇండియన్ జాగ్రఫీ వైపు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి రాదర్ దాన్ ఫిజికల్ జాగ్రఫీ. ఫస్ట్ మీకు దీంట్లో క్లియర్ ఉంటే ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇలా డిసైడ్ చేసి ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేసాం అనమాట. కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అది ఫిజికల్ జాగ్రఫీలో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇక్కడ కూడా చెప్తాను. లేదు మాకు అది కూడా అర్థం కావట్లేదు, క్లియర్ గా కావాలి అంటే కూడా ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇఫ్ ఎనీ కాన్సెప్ట్ ఈస్ నాట్ సో క్లియర్ ఫర్ యూ జస్ట్ లెట్ మీ నో, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎర్త్ అరౌండ్ 4.6 ఎక్స్క్యూజ్ మీ ఎర్త్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. మన ఎర్త్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో దీన్ని ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కూడా పుడతాం, మనుషులం పుట్టిన తర్వాత ఎవాల్వ్ అవుతూ ఉంటాం. ఇన్ ఎ సిమిలర్ వే మన ఎర్త్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉందన్నమాట. ఎలా ఎవాల్వ్ అవుతుంది అంటే డ్యూ టు వేరియస్ చేంజెస్. ఇక్కడ మనకి రెండు రకాల చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఎండోజెనెటిక్ చేంజెస్, ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జోజెనెటిక్ చేంజ్. ఒక చేంజ్ ఏమంటే ఎండోజెనెటిక్ చేంజ్, ఇంకో చేంజ్ ఏంటి అంటే ఎగ్జోజెనెటిక్ చేంజ్. ఎండోజెనెటిక్ చేంజ్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ గా జరిగే చేంజ్ అన్నమాట. ఓకే, ఎండోజెనెటిక్ అంటే ఇంటర్నల్ గా జరిగేది, ఎగ్జోజెనెటిక్ అంటే ఎక్స్టర్నల్ గా జరిగేది. ఎండోజెనెటిక్ అంటే ఇంటర్నల్ గా జరిగేది, ఎగ్జోజెనెటిక్ అంటే ఎక్స్టర్నల్ గా జరిగేది అనమాట. సో ఇప్పుడు అసలు మరి ఎర్త్ లో ఇట్లాంటివి ఏం జరుగుతున్నాయి అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఇది మన భూమి. లోపల ఏంటి అంటే వేరియస్ యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బికాస్ మనకి అక్కడ లావా ఉంటుంది అండ్ వేరియస్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో దీనిపైన ప్లేట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ఇండియా ఒక ప్లేట్ అన్నమాట, ఓషన్ ఒక ప్లేట్. దీన్ని ఏమంటారు అంటే ప్రతి దాన్ని కూడా ఒక ప్లేట్ అంటారు. అవి ఈ భూమి పైన అస్థెనోస్పియర్ అని ఒక లేయర్ ఉంటుంది. ఇలా ఒక సెమీ లిక్విడ్ ఫామ్ లో ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మనం అస్థెనోస్పియర్ అంటాం అనమాట. దానిపైన ఈ ప్లేట్స్ అన్ని కూడా మూవ్ అవుతూ ఉంటాయి బేసిక్ గా. ఓకే, సో ఈ మూవ్మెంట్ వల్ల మనకి లోపల కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ గా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ అస్థెనోస్పియర్ లావా వల్ల అండ్ ఆల్సో మూవ్మెంట్ ఆఫ్ దిస్ ప్లేట్స్ వల్ల. ఈ ఇంటర్నల్ గా జరిగే చేంజెస్ అన్ని కూడా మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్కెనో, ఎర్త్ క్వేక్, ఇలా మనకి బయటికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ లోపల జరిగే చేంజెస్ వల్ల. ఇదంతా కూడా ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఎండోజెనిక్ చేంజెస్. నెక్స్ట్ ఎగ్జోజెనిక్ చేంజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు భూమి ఉంది, మనం ఈ రోజు చూసిన ల్యాండ్ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అది సేమ్ గా ఉండదు. ఎందుకు అంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవేం లేకపోయినా బేర్ ల్యాండ్ అయినా కూడా మనకి అక్కడ చేంజెస్ కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఎయిర్ మూవ్మెంట్ ఉంటుంది, దానివల్ల అక్కడ ఉండే మట్టి ఇంకో చోటికి ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాటర్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాటర్ మూవ్మెంట్ ఇఫ్ ఇన్ కేస్ ఫాస్ట్ గా ఉంది అంటే అక్కడ ల్యాండ్ అంతా ఎరోడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎరోడ్ అంటే ఇప్పుడు ఇలా ఇక్కడ అంతా కూడా ఇంతకు ముందు ఒక ల్యాండ్ ఉండేది,
కానీ వాటర్ మూవ్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే ఆ ల్యాండ్ చూసారా క్రాక్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఇలా అవుతూ ఉంటది అనమాట. ఓకే, సో వీటిని ఏమంటారు అంటే వెదరింగ్ అవుతూ ఉంటుంది, ఎరోజన్ అంటే ఒక చోట నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మట్టి, డిపాజిషన్ వెళ్ళిపోయిన మట్టిని మళ్ళీ ఇంకో చోట వేసేస్తూ ఉంటుంది. సో ఇవంతా కూడా ఏంటి అంటే ఎక్సోజెనెటిక్, ఎక్స్టర్నల్ గా జరిగే ప్రాసెసెస్ అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఎండోజెనెటిక్ అంటే ఇంటర్నల్ గా జరిగే చేంజెస్ అనమాట. దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి ల్యాండ్ ఫార్మ్స్ అనేది తయారవుతూ ఉంటాయి. ఇన్ ఎ సిమిలర్ వే ఎక్సోజెనెటిక్ ఫోర్సెస్ వల్ల కూడా మనకి చేంజెస్ అనేవి జరుగుతుంటాయి, దాని వల్ల కూడా మనకి ల్యాండ్ ఫార్మ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వేస్ లో మనకి ఫామ్ అయితేనే అప్పుడు అవి మనకి ఒక కాంటినెంట్, ఒక మంచి డైవర్స్డ్ కాంటినెంట్ లైక్ ఇండియా అనేది ఫామ్ అవుతుంది. మన ఎర్త్ పైన ఇట్లాంటి డిఫరెంట్ ఫోర్సెస్ ఎఫెక్ట్ అవుతూ ఉండడం వల్ల మనకి వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టిల్ నౌ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫిజియోగ్రఫీ. మామూలుగా ఈరోజు మన చాప్టర్ ఏంటి అంటే బేసిక్ గా ఫిజియోగ్రఫీ అనమాట. అసలు ఈ ఫిజియోగ్రఫీ అంటే ఏంటి? సారీ, ఎక్స్క్యూజ్ మీ. మామూలుగా అసలు ఫిజియోగ్రఫీ అంటే ఏంటి అంటే స్ట్రక్చరల్ చేంజెస్ అవుతూ ఉంటాయి అండ్ ఇట్స్ అన్ ఏరియా, ఇట్స్ ఎ వాస్ట్ ఏరియా. వాస్ట్ ఏరియాలో స్ట్రక్చరల్ చేంజెస్, పీరియాడికల్ చేంజెస్, అండ్ ఆల్సో మళ్ళీ ప్రాసెస్, మనం ఇందాక ఏవైతే 2 ప్రాసెసెస్ చూసామో ఆ ప్రాసెస్ ద్వారా వచ్చే చేంజెస్, వీటన్నిటి వల్ల ఒక వాస్ట్ ఏరియా ఫామ్ అవ్వడాన్ని మనం ఏమంటాము అంటే ఇట్స్ కాల్డ్ ఫిజియోగ్రఫీ అనమాట. ఓకే, ఇట్స్ కాల్డ్ ఫిజియోగ్రఫీ. మరి దీంట్లో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? మన ఇండియాలో ఎటువంటి ఫిజియోగ్రఫికల్ డివిజన్స్ అనేవి ఉన్నాయి అంటే బేసిక్ గా దీస్ ఆర్ ద ఫిజియోగ్రఫికల్ డివిజన్స్ ఇన్ ఆర్ ఇండియా. మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఏరియా అంతా కూడా మనకి హిమాలయాస్ ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా మనకి ఏముంటాయి? హిమాలయాస్ ఉంటాయి అన్నమాట. అందుకే మనకి ఫస్ట్ డివిజన్ ఏంటి అంటే నార్త్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్. దీన్ని మనం హిమాలయాస్ అని కూడా అంటాం. ఓకే, నార్తర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్. ఇది బేసిక్ గా ఎలా వచ్చింది అనేది చెప్తాను. సో డోంట్ పానిక్. ఫస్ట్ డివిజన్ అయితే ఏంటి అంటే నార్తర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్. నెక్స్ట్ ఏంటి అంటే నార్దర్న్ ప్లెయిన్స్. ఇప్పుడు హిమాలయాస్ అయిపోయింది, మన హిమాలయాస్ ఫుట్ హిల్స్ దగ్గర ఏముంటుంది అంటే ప్లెయిన్స్ ఉంటుంది అనమాట. ఈ ప్లెయిన్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే డ్యూ టు గంగా కానీ, గంగా బేసిన్, బ్రహ్మపుత్ర రివర్, వీటన్నిటి వల్ల మనకి ఫామ్ అయినది నార్దర్న్ ప్లెయిన్స్ అనమాట. ఓకే, గంగా బేసిన్ యాజ్ వెల్ యాజ్ బ్రహ్మపుత్ర బేసిన్ రెండు కలిసి మనకి ఫామ్ అయినది. ఇదంతా కూడా చూసారా గ్రీన్ డాట్ లైన్స్ ఉంది, ఇదంతా కూడా నార్దర్న్ ప్లెయిన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది కోస్టల్ ప్లెయిన్. మనం ఆల్రెడీ చూసాం కోస్ట్ ఏరియా మనకి ఎక్కువ ఉంది కదా, ఇదంతా కూడా కోస్టల్ ప్లెయిన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది మిడిల్ లో ఏదైతే ఉందో అది పెనిన్సులర్ ప్లాట్యూ. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇది గోంద్వానా ల్యాండ్ అని మనం నిన్న చూసాం కదా, దాంట్లోని పార్టీ ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనమాట. ఈ గోంద్వానా ల్యాండ్ లోని పార్టీ పెనిన్సులర్ ప్లాట్యూ. నెక్స్ట్ ఐలాండ్స్, మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి, ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి. సో బేసిక్ గా 1, 2, 3, 4 and 5 ఇవంతా కూడా మనం ఇందాక చూసిన జియోమార్ఫికల్ ప్రాసెస్ ద్వారా అంటే ఎండోజెనిక్ కానీ ఎక్సోజెనిక్ ప్రాసెసెస్ వల్ల ఏర్పాటైన డివిజన్స్ అంటే ఫిజియోగ్రఫీ. ఓకే, ఇవి ఎలా ఎవాల్వ్ అయ్యా జియోమార్ఫాలజికల్ గా అంటే నేను చెప్తాను, బట్ ఇప్పుడైతే తెలుసుకోండి ఇది ఎలా వచ్చింది అంటే ఎండోజెనిక్ ఆర్ ఎక్సోజెనిక్ ప్రాసెస్ వల్ల మనకి ఇవైతే ఎవాల్వ్ అవుకుంటూ వచ్చినాయి. ఓకే, కానీ ఇండియన్ డెజర్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బేస్డ్ అపాన్ టెంపరేచర్. ఇది మనకి బేస్డ్ అపాన్ టెంపరేచర్ వల్ల రావడం జరిగింది. ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ లెస్ దెన్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి యాన్యువల్ రెయిన్ఫాల్ లెస్ దెన్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది ఒక్క ఫిజియోగ్రఫీ మాత్రం మనకి బేస్డ్ అపాన్ టెంపరేచర్ రావడం జరిగింది. మిగతావన్నీ కూడా జియోమార్ఫికల్ ప్రాసెస్ వల్ల మనకి ఎస్టాబ్లిష్ అయిన ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. ఓకే, I hope our physiographic divisions are clear for you.
టోటల్గా మనకి 6 టైప్స్ ఉంటాయి. 6 టైప్లో ఏమేమిటి అంటే హిమాలయాస్ ఒకటి, నార్దర్న్ ప్లెయిన్స్ ఒకటి, పెనిన్సులర్ ప్లాట్యూ ఒకటి, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్ అండ్ ఇండియన్ డెజర్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక నిమిషం. నిన్న మనం చూసాం కదా గోండ్వానా ల్యాండ్ అని, ఇదే ఆ గోండ్వానా ల్యాండ్ అనమాట. ఓకే, దానికన్నా ముందు ఫస్ట్ ఎర్త్ ఎవాల్వ్ అయిన తర్వాత అంటే 4.6 బిలియన్ ఇయర్స్ అప్పుడు ఎర్త్ అనేది ఫామ్ అయింది, రైట్? అప్పుడు ఎలా ఉండింది అంటే అన్ని కాంటినెంట్స్ కలిపి ఇలా ఉండేది, ఒకటే చోట ఉండేది అనమాట. అన్ని కాంటినెంట్స్ కలిపి ఒకటే చోట ఉండేది. దాన్ని మనం ఏమనే వాళ్ళం అంటే పాంజియా అనేవాళ్ళం. ఓకే, పాంజియా అనేవాళ్ళం. అండ్ అక్కడ ఉండే రివర్ బాడీని పాంతలాసా అనేవాళ్ళం. రెండే ఉండేవి, ఒకటి ల్యాండ్ ఫామ్ ఉండేది, ఒక రివర్ బాడీ ఉండేది, వాటర్ బాడీ ఉండేది, సారీ. ఆ వాటర్ బాడీని పాంతలాసా అనేవాళ్ళం, ల్యాండ్ బాడీని మనం పాంజియా అనేవాళ్ళం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే సమ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ అగో పాస్ అయ్యే కొద్దీ ఏమైంది అంటే ఇది డివైడ్ అయింది అనమాట. ఇది డివైడ్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఒకటి గోండ్వానా ల్యాండ్ గా, ఒకటి లొరేషియా ల్యాండ్ గా, ఒకటి గోండ్వానా ల్యాండ్ గా, ఒకటి లొరేషియా ల్యాండ్ గా డివైడ్ అయింది. అంతా ఒకటే ఉన్నది కాస్త డివైడ్ 2 పార్ట్స్ అయింది అనమాట. ఓకే, సో నిన్న మనం మాట్లాడుకున్న గోండ్వానా ల్యాండ్ ఇదే, ఇండియా ఇక్కడ ఉంటుంది చూసారా. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇండియా అన్నమాట. మళ్ళీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అన్ని కాంటినెంట్స్ ఏవైతే ల్యాండ్ మాసెస్ ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ డ్రిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అవన్నీ డ్రిఫ్ట్ అవుతూ ప్రెసెంట్ మనకున్న వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ సెట్టింగ్ లోకి వచ్చేసినాయి అనమాట ప్రెసెంట్ కి. ఇప్పుడు మన ఇండియా ఇలా ట్రావెల్ అవుకుంటూ వస్తూ ఉంది. ఓకే, కింద గోండ్వానా ల్యాండ్ నుంచి ఇలా ట్రావెల్ అవుతూ వస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇది ట్రావెల్ అవుతూ వస్తూ మనకి యురేషియన్ ప్లేట్ ఏదైతే పైన ఉందో దాన్ని కొలైడ్ అయింది. దానికి ఏమైంది, కొలైడ్ అయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్న ఇండియా ప్లేట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న యురేషియన్ ప్లేట్ రెండు కొలైడ్ అయినప్పుడు ఏమైంది అంటే ఇండియా ప్లేట్ సబ్డక్ట్ అయింది అనమాట. ఇండియా ప్లేట్ సబ్డక్ట్ అయింది. సబ్డక్ట్ అవుతూ ఇది ఇంకోటి ఏంటంటే సబ్డక్ట్ అయిన ప్లేట్ మనకి పైనకి ఎలివేట్ అవుతుంది. సబ్డక్ట్ అయిన ప్లేట్ ఎప్పుడైనా సరే పైకి ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనకు అదే జరిగింది. ఎలివేట్ అయ్యి మనకి ఫామ్ అయిందే ఏంటి అంటే హిమాలయాస్. ఇలా ఎలివేట్ అవుతూ ఫామ్ అయిందే మనకి హిమాలయాస్ అనమాట. అండ్ ఈవెన్ టుడే కూడా ఇది సబ్డక్ట్ అవుతూనే ఉంది, ఈ రోజుకి కూడా ఇది కిందకి వెళ్తూనే ఉంది అండ్ హిమాలయ అనేది పైకి వస్తూనే ఉంది. అందుకే మనకి మౌంట్ ఎవరెస్ట్ రేంజ్ అనేది కొంచెం ఇంచ్ బై ఇంచ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, దాన్ని పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఇదన్నమాట. ఈవెన్ టుడే మన ఇండియన్ ప్లేట్ టెక్టానికల్లీ యాక్టివ్ ఉంది, ఇది ఇంకా కిందకి వెళ్తూనే ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే ఇప్పుడు ఇది ఇండియన్ ప్లేట్, ఇది సబ్డక్ట్ అవుతుంది, ఇది యురేషియన్ ప్లేట్, రైట్? ఇది యురేషియన్ ప్లేట్, ఇది ఇండియన్ ప్లేట్. మధ్యలో మరి వాటర్ బాడీ ఒకటి ఉండాలి కదా, ఆ వాటర్ బాడీ ఉండింటది కదా. సో ఎస్, అక్కడ వాటర్ బాడీ ఉంది, దానికే ఏమంటారు అంటే సెడిమెంట్స్ అన్నమాట. ఆ సెడిమెంట్స్ అన్ని మనకి ప్రెసెంట్ గా హిమాలయ స్ట్రక్చర్ లో మనం చూస్తాము, అవి కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల. అది ఎక్కడ అని కూడా చెప్తాను. ఈ సెడిమెంట్స్ నుంచే ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదేంటి అంటే తెత్తిస్సి. ఓకే, ఇది ఏం సి అంటే తెత్తిస్సి. ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెడిమెంట్స్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ వరకు అసలు ఎలా వచ్చింది, కింద నుంచి మనకి ఇండియా అలా డ్రిఫ్ట్ అవుతూ వస్తుంది. ఈ డ్రిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ప్రెసెంట్ హిమాలయాస్ అనేది ఫామ్ అయినాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎలా కొలైడ్ అవుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొలైడ్ అవుతుంది అనమాట. ఎలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొలైడ్ అవుతూ వస్తుంది. చేంజ్ పెన్ సెకండ్. ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొలైడ్ అవుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు మనకి హిమాలయాస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటాయి అవంతా కూడా చూద్దాం. మనకి బేసిక్ గా హిమాలయాస్, ట్రాన్స్ హిమాలయాస్, మనకి హిమాలయాస్ ఏమేమి ఉంటాయంటే ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్,
అండ్ శివాలిక్స్. ఓకే, ఇవి మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిమాలయాస్ మనకు ఉన్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఒకటి గీస్తాను. కంపారిటివ్లీ కొంచెం ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో ఏం కనిపిస్తుంది అంటే ట్రాన్స్ హిమాలయాస్ కన్నా గ్రేటర్ హిమాలయాస్ హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ట్రాన్స్ హిమాలయాస్ కన్నా మనకి గ్రేటర్ హిమాలయాస్ కొంచెం హైట్ లో ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ నెక్స్ట్ ఇది మిడిల్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. ఓకే, వీటి ఎందుకు నేను మధ్యలో డ్రా చేశాను అంటే మధ్యలో ప్రతి దానికి ఒక గ్యాప్ ఉంటుంది అనమాట. ఒక జోన్ అనేది దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఫాల్ట్, ఒక ట్రస్ట్ ఆర్ ఒక జోన్ అనేది దీన్ని డివైడ్ చేస్తూ ఉంటుంది. దేన్ని ఏ జోన్ డివైడ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి పెద్దగా గీస్తాను. ఇది ట్రాన్స్ హిమాలయాస్. ట్రాన్స్ హిమాలయాస్ కి గ్రేటర్ హిమాలయాస్ కి మధ్యలో మనకి వచ్చే జోన్ ఏంటిది అంటే ఇండస్ సాంగ్పో సుతేర్ జోన్. ఓకే, ఇండస్ సాంగ్పో సుతేర్ జోన్ అన్నమాట. దీన్నే మనకి ITSZ అని కూడా పిలుస్తారు. అది మనల్ని ట్రాన్స్ హిమాలయాస్ అండ్ గ్రేటర్ హిమాలయాస్ నుంచి డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మన గ్రేటర్ హిమాలయాస్ నుంచి మిడిల్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ నుంచి మిడిల్ హిమాలయాస్ కి ఏం డివైడ్ చేస్తుంది అంటే మెయిన్ సెంట్రల్ ట్రస్ట్ అన్నమాట. దీన్ని మనం ఏమంటాము అంటే మెయిన్ సెంట్రల్ ట్రస్ట్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి మిడిల్ హిమాలయాస్ నుంచి శివాలిక్స్, దీన్ని ఎవరు డివైడ్ చేస్తున్నారు అంటే మెయిన్ బౌండరీ ఫాల్ట్. మెయిన్ బౌండరీ ఫాల్ట్. సో ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్రాన్స్ హిమాలయాస్ కన్నా కంపారిటివ్లీ కొంచెం మనకి గ్రేటర్ హిమాలయాస్ కొంచెం హైట్ లో ఉంటాయి అన్నమాట. కంపారిటివ్లీ కొంచెం హైట్ లో ఉంటాయి. దెన్ మిడిల్ హిమాలయాస్ అండ్ దెన్ శివాలిక్స్ వస్తాయి. ట్రాన్స్ హిమాలయాస్ కి గ్రేటర్ హిమాలయాస్ కి మనకి డివైడ్ చేసేది ఏంటి అంటే ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్. అండ్ గ్రేటర్ హిమాలయాస్ కి మిడిల్ హిమాలయాస్ కి డివైడ్ చేసేది మెయిన్ సెంట్రల్ ట్రస్ట్. అండ్ మిడిల్ హిమాలయాస్ కి శివాలిక్స్ కి డివైడ్ చేసేది మెయిన్ బౌండరీ ఫాల్ట్ అన్నమాట. ఓకే, I hope it's clear till now. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి అసలు హిమాలయన్ రీజియన్ స్ప్రెడ్ అయిన స్టేట్స్ ఏంటివి చూద్దాం. ఏ స్టేట్ లో మనకి హిమాలయాస్ అనేది స్ప్రెడ్ అయి ఉంది అనేది చూస్తే ఓవరాల్ గా మనకి 11 స్టేట్స్ 2 UTs లో మనకి హిమాలయాస్ అనేది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. ఏంటేంటివి అవి అంటే హిమాచల్ ప్రదేశ్, UK, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర అండ్ మేఘాలయ. మేఘాలయ మొత్తము కాదు, ఓన్లీ జస్ట్ ఏ మైన్యూట్ పార్ట్ ఆఫ్ మేఘాలయ ఇస్ టచ్డ్ బై దిస్ హిమాలయాస్ అంతే. మేఘాలయలో ఉండేది మొత్తం కూడా కాదు, మళ్ళీ జస్ట్ ఏ మైనర్ పార్ట్, జస్ట్ ఏ మైన్యూట్ పార్ట్ టచ్డ్ బై హిమాలయాస్. మరి 2 UTs ఏంటిది అంటే JNK అండ్ లదాఖ్. ఓకే, సో మనకి హిమాలయాస్ ఎక్కడెక్కడ ఉంటుంది 11 స్టేట్స్ లో అండ్ 2 UTs లో మనకి హిమాలయాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, దీంట్లో ఇక్కడ కొలైడ్ అవుతుంది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొలైడ్ అవుతుంది అన్న కదా. ఇక్కడ కొలైడ్ అయ్యే కొద్దీ మళ్ళీ ఇక్కడ కూడా కొలైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి కొన్ని వేరియేషన్స్ బికాస్ ఆఫ్ దిస్ కొలిజన్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ అన్నిటి వల్ల కొన్ని డిఫరెన్సెస్ అనేది ఈస్టర్న్ హిమాలయాస్ కి వెస్టర్న్ హిమాలయాస్ కి డిఫరెన్సెస్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటిది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈస్టర్న్ హిమాలయాస్ కి వెస్టర్న్ హిమాలయాకి ఫస్ట్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే
వెస్టర్న్ హిమాలయాస్ గ్రాడ్యువల్ గా పెరిగినాయి, అంటే గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చినాయి అన్నమాట. మనకి అంత స్టీప్ అనేది కనిపించదు, గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చినాయి. ఇక్కడ అలా కాదు, స్టీప్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈస్టర్న్ హిమాలయాస్ లో మనకి స్టీపర్ ఉంటాయి. వెస్టర్న్ హిమాలయాస్ లో ఇది గ్రాడ్యువల్ గా పెరిగింది, ఎందుకంటే మనకి ఫస్ట్ కొలైడ్ అయిన పార్ట్ ఈ ఈస్టర్న్ పార్ట్ అన్నమాట. మనకి ఫస్ట్ కొలైడ్ అయిన పార్ట్ ఈ ఈస్టర్న్ పార్ట్ కొలైడ్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే సడన్ గా స్టీప్ ఫార్మేషన్ అనేది వచ్చింది. ఇది కొలైడ్ అయి ఇంటర్న్ దీన్ని కొలైడ్ చేసింది, కాబట్టి ఇది ఒకేసారి స్టీప్ గా లేదు, గ్రాడ్యువల్ గా స్టీప్ గా పెరుగుతూ వెళ్ళింది. అంటే కొంచెం స్మూత్ సర్ఫేస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ వెస్టర్న్ హిమాలయాస్ లో, కానీ ఈస్టర్న్ లో అలా ఉండదు. ఇది డైరెక్ట్ చాలా ఎక్కువ స్టీప్ గా ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ ద డైరెక్ట్ కొలిషన్. ఓకే, ఇది ఫస్ట్ డిఫరెన్స్ మనకి. అండ్ ఇదంతా కూడా మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది, ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇది నేపాల్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అదర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే కింద మనకి నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర ఇవి ఉన్నాయో అవంతా కూడా మనకి ఈ ఈస్టర్న్ హిమాలయాస్ కనిపిస్తాయి అనమాట. ఓకే, దాన్ని మనకి మళ్ళీ వెస్టర్న్ హిమాలయాస్ దగ్గర ఏమేమి కనిపిస్తాయి అంటే లదాఖ్, జేఎన్కే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్ హిమాలయాస్ రేంజ్ లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే ఇది 0 డిగ్రీ ఈక్వేటర్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి 23.5 డిగ్రీ నార్త్, అండ్ ఇది వచ్చేసి మనకి 23.5 డిగ్రీ సౌత్. ఓకే, ఇప్పుడు సన్ మాక్సిమం మనకి ఇక్కడ వరకు రీచ్ అవుతాడు డైరెక్ట్ ఓవర్ హెడ్. మనకి సన్ అనేది డైరెక్ట్ మాక్సిమం ఓవర్ హెడ్ 23.5 డిగ్రీస్ నార్త్ వరకే వెళ్తాడు, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకే వెళ్తాడు. మళ్ళీ ఈక్వేటర్కి వస్తాడు, మళ్ళీ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 23.5 డిగ్రీస్ సౌత్ వరకు వెళ్తాడు. సో దిస్ ఇస్ ద మాక్సిమం ఓవర్ హెడ్ దట్ సన్ రీచెస్. అంటే ఇన్సోలేషన్ డైరెక్ట్ గా, ఇన్సోలేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ డైరెక్ట్ గా మనకి 23.5 డిగ్రీస్ నార్త్ వరకు, కింద అయితే 23.5 డిగ్రీస్ సౌత్ వరకే పడుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇక్కడ చూస్తే మనం ఈ ఈస్టర్న్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా ఇంచుమించుగా ఈ 23.5 డిగ్రీస్ దగ్గర, అంటే కొంచెం పైకి అటు ఇటుగా ఉన్నాయి. కానీ వెస్టర్న్ హిమాలయాస్ ఇంకా మనం చూసుకుంటే టెంపరేట్ జోన్ కిందకి వెళ్ళిపోద్ది అనమాట. వాట్ ఈస్ దిస్ టెంపరేట్ జోన్ అంటే మనకి ఎక్కడైతే సన్ డైరెక్ట్ గా పడదు, అంటే ఇదంతా కూడా మనకి ట్రాపికల్ ఏరియా అంటారు. ఇదంతా కూడా మనకి ఏమంటారు అంటే ట్రాపికల్ ఏరియా. ఇక్కడ డైరెక్ట్ సన్ పడతాడు. ఓకే, సన్ పడకుండా ఇంకొంచెం పైకి వెళ్ళిపోయేది ఏంటి అంటే సబ్ ట్రాపికల్ వస్తుంది, లేదా టెంపరేట్ కిందకి వస్తుంది. సో ఇది మనకి లైట్ గా సబ్ ట్రాపికల్ ఆ టెంపరేట్ జోన్ కిందకి వచ్చేస్తుంది, ఏది వెస్టర్న్ హిమాలయాస్ అన్నమాట. కానీ ఈస్టర్న్ హిమాలయాస్ ఏంటి అంటే లైట్ గా ట్రాపికల్ దగ్గరికి కూడా వస్తూ ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? లెట్ మీ నో, ఒకసారి ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, విల్ కంటిన్యూ. లేదు లేదు, డిఫరెన్స్ ఇంకా ఉంది అంటే అసలు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందా లేదా, సన్ ఓవర్ హెడ్, ఇన్సులేషన్, అదంతా కాన్సెప్ట్ క్లియర్ అయిందా లేదా అనేది తెలుసుకుందామని హావ్ కమ్ హియర్. ఓకే, ఓకే. సో ఎక్కడి వరకు ఆగాం? సన్ అనేది మనకి ఇక్కడ వరకే వస్తుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది అంటే వెస్ట్ అనేది మనకి టెంపరేట్ జోన్ కిందకి, అంటే సబ్ ట్రాపికల్ టెంపరేట్ జోన్ కిందకి వస్తూ ఉంటుంది. దీని వల్ల మెయిన్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్ ఏంటి అంటే స్నో లైన్. మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలంటే ఇందాక నేను చెప్పింది తెలియాలి, అందుకని అది అర్థమైందా అని అడిగాను. స్నో లైన్ కాన్సెప్ట్ అనమాట. ఈ స్నో లైన్ అంటే ఏంటి అంటే ఈ లైన్ దాటిన తర్వాత మిగతాదంతా ఐస్ లో ఉంటుంది. అంటే ఇంకా పైన ఈ లైన్ దాటిన తర్వాత మనకి ఎక్కడ చూసినా మొత్తం ఐస్ కనిపిస్తుంది అనమాట.
సో ఇప్పుడు వెస్టర్న్ కి ఈస్టర్న్ కి స్నో లైన్ ఎలా ఉంటుంది అంటే, ఇది వెస్టర్న్ హిమాలయాస్ అనుకోండి, ఇది ఈస్టర్న్ హిమాలయాస్ అనుకోండి. వెస్టర్న్ హిమాలయాస్ కి మనకి స్నో లైన్ చాలా కిందకు ఉంటుంది, ఈస్టర్న్ హిమాలయాస్ కి కొంచెం పైకి ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్. ఎందుకు అంటే ఇది మనం చూసాం కదా, టెంపరేట్ జోన్ కిందకు వస్తుంది, సబ్ ట్రాపికల్ ఆర్ టెంపరేట్ జోన్ కిందకు వస్తుంది. సో ఏంటి అంటే చాలా తొందరగా ఐస్ అయిపోతూ ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ కంపారిటివ్లీ ట్రాపికల్ అంటే సన్ పడుతూ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అంత తొందరగా ఇది ఐస్ అయిపోదు, చాలా పైకి వెళ్తే కానీ మనకి ఐస్ క్యాప్స్ అనేది కనిపించదు అనమాట. అందుకనే ఇందాక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇటు వచ్చాను. స్నో లైన్ అంటే ఏంటి అంటే ఆ లైన్ దాటిన తర్వాత మొత్తం కూడా మనకి ఐస్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ give me a minute. Just give me a minute. My marker is not working. నెక్స్ట్ ఇంకా ఏంటి డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి అంటే దానికి దీనికి ఇంకొక ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే విడ్త్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే విడ్త్. వెస్టర్న్ హిమాలయాస్ లో మనకి విడ్త్ ఎక్కువ ఉంటుంది, వెస్టర్న్ హిమాలయాస్ లో మనకి విడ్త్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈస్టర్న్ హిమాలయాస్ లో మనకి విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, ఈస్టర్న్ దానికి మనకి విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, దీని విడ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈస్టర్న్ హిమాలయాస్ హైట్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. హైట్ తీసుకుంటే ఈస్టర్న్ హిమాలయాస్ ఎక్కువ ఉంటాయి మనకి వెస్టర్న్ దానికన్నా. అండ్ వెజిటేషన్ ఎలా ఉంటుంది, వెజిటేషన్ ఎలా ఉంటుంది అంటే మనం ఇందాక స్నో లైన్ చూసాం కదా, దీని స్నో లైన్ మనకి కంపారిటివ్లీ కింద ఉంది, దీని స్నో లైన్ మనకి కంపారిటివ్లీ పైకి ఉంది. సో దీంట్లో ఏంటి అంటే ఎక్కువగా మనకి కార్నిఫెరస్ అనేది ఈజీగా కనిపించేస్తుంది. కానిఫెరస్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి స్పిండిల్ లైక్ అంటే షార్ప్ గా ఉండే లీవ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఉండేవి ఏంటి అంటే కానిఫెరస్ ఫారెస్ట్ అన్నమాట. అంటే కొనికల్ షేప్ ట్రీస్ ఉంటాయి, టు బి ఇన్ లేమన్ లాంగ్వేజ్ క్రిస్మస్ ట్రీ లాగా ఉంటాయి కదా, అలాంటి ట్రీస్ అన్ని కూడా ఉండే ఏరియాని ఏమంటాము అంటే కానిఫెరస్ ఫారెస్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎటువంటి వెరైటీస్ దొరుకుతాయి అంటే పైన్ దొరుకుతుంది, జునిపర్ దొరుకుతుంది, అండ్ నెక్స్ట్ స్ప్రూస్ దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మనకి కానిఫెరస్ ఫారెస్ట్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మరి కానిఫెరస్ ఫారెస్ట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, దీనికి పైకి కానిఫెరస్ ఫారెస్ట్ ఉంటుంది. ఓకే, దీనికి కింద ఏంటి అంటే మిక్స్డ్ ఫారెస్ట్ వెజిటేషన్ కనిపిస్తూ ఉంటుంది మనకి, లైక్ టీకుడ్ కానీ ఓక్ కానీ అట్లాంటిది అనమాట. అందుకే ఇక్కడ కన్నా ఇక్కడ మనకి డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. మనకి వెస్టర్న్ తో కంపేర్ చేస్తే ఈస్టర్న్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి స్నో లైన్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ కొంచెం నార్మల్ మిక్స్డ్ ఫారెస్ట్ వెజిటేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మోర్ ఆర్ లెస్ మనకు మాక్సిమం కానిఫెరస్ ఫారెస్ట్ కనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో డిఫరెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెజిటేషన్ లో కూడా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓకే హిమాలయాస్. ఫస్ట్ మనం చూసిన హిమాలయ ఏంటి, ట్రాన్స్ హిమాలయ. ఈ ట్రాన్స్ హిమాలయాలో మీకు ఒక టర్మినాలజీ చెప్తాను, రేంజ్ అని వస్తుంది మనకి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మౌంటైన్ పీక్ అని వస్తుంది. వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ రేంజ్ అండ్ మౌంటైన్ పీక్? జస్ట్ లెట్ మీ నో.
రేంజ్ కి మౌంటైన్ పీక్ కి డిఫరెన్స్ ఏంటి? నో, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైట్. No, not in the form of steep. Mountain. I said mountain peak, mountain. Range is distance and peak is mountain peak. Let me explain you. No. Okay. రేంజ్ అంటే ఏంటి అంటే డిస్టెన్స్ అంటున్నారు, కానీ డిస్టెన్స్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ మౌంటైన్స్. డిఫరెంట్, ఒక మౌంటైన్ పీక్ ఉంది కదా, ఒక మౌంటైన్ పీక్ అంటే వేరియస్ మౌంటైన్ పీక్స్ కలిస్తే మనకి రేంజ్ అవుతుంది అనమాట. అంటే డిఫరెంట్ మౌంటైన్ పీక్స్ కలిస్తే మనకి ఒక రేంజ్ అవుతుంది. అంటే దీంట్లో ఎన్ని మౌంటైన్ పీక్స్ అన్నా ఉండొచ్చు, అప్పుడు దాన్ని మనం ఏమంటాము అంటే రేంజ్ అంటాం అనమాట. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మౌంటైన్ అండ్ రేంజ్. ఈ రేంజ్ లో ఎన్ని మౌంటైన్స్ అన్నా ఉండొచ్చు, ఎన్ని మౌంటైన్ పీక్స్ అన్నా ఉండొచ్చు, దీంట్లో మాత్రం ఒకటే ఉంటుంది. ఇది ఒకటే స్టాండ్ అలోన్. రేంజ్ అంటే మాత్రం కంటిన్యూస్ గా దాంట్లో ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, దట్స్ ద డిఫరెన్స్. ఫస్ట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే ట్రాన్స్ హిమాలయాస్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే ట్రాన్స్ హిమాలయాస్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి దీంట్లో 4 రేంజెస్ ఉంటాయి. మనకి దీంట్లో 4 రేంజెస్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ కారాకోరం రేంజ్. దిస్ ఇస్ కాల్డ్ కారాకోరం రేంజ్. దిస్ ఇస్ కాల్డ్ లదాఖ్ రేంజ్. అండ్ నాతో పాటు సైమల్టేనియస్ గా మీ మ్యాప్ పాయింటింగ్ లో మీరు కూడా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి ప్లీజ్. దిస్ ఇస్ కాల్డ్ జాన్స్కర్ రేంజ్ అండ్ దిస్ ఈస్ కైలాష్ రేంజ్. ఓకే, పైది మనకి కారాకోరం రేంజ్, తర్వాత ఉండేది లదాఖ్ రేంజ్, ఆ తర్వాత ఉండేది జాన్స్కర్ రేంజ్, లాస్ట్ లో ఉండేది కైలాష్ రేంజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. కారాకోరంలో మనకి హైయెస్ట్ పీక్ ఏంటిది అంటే K2. మనకి ఇండియాలో కూడా ఇక్కడ ఉంటుంది ఆల్మోస్ట్. ఇది సారీ కొంచెం యూతలకు ఉంటుంది. K2 అన్నమాట. కాకపోతే ఇది ఏంటి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి వెళ్ళిపోయింది. K2 అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ పీక్. మనకి ఇండియాలో ఉంది హైయెస్ట్ పీక్ ఏంటి అంటే కారాకోరం లోని K2 పీక్ అన్నమాట. ఓకే, దీన్నే మనం ఇంకో పేరులో కూడా పిలుస్తాము కారాకోరం రేంజ్ ని. దాన్ని ఏమంటారు అంటే కృష్ణగిరి రేంజ్ అని కూడా పిలుస్తారు అనమాట. దీన్నే మనము కృష్ణగిరి రేంజ్ అని కూడా పిలుస్తాం కారాకోరం ని. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ గా అంటే గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ ఏరియాలో మనకి కారాకోరం రేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కారాకోరంకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ కృష్ణగిరి రేంజ్. దీంట్లో మనకి K2 ఉంటుంది, హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆ కంట్రీ. కాకపోతే ఇది POK ఏరియాలో ఉంటుంది. అండ్ ఇది ఏ ఏరియాలో ఉంది అంటే గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉంది కారాకోరం రేంజ్ అంతా కలిపేసి. అండ్ నెక్స్ట్ లదాఖ్ లో మనకి ఏంటి అంటే బేసిక్ గా దీంట్లో ఇంపార్టెంట్ పాసెస్ ఉన్నాయి. లదాఖ్ రేంజ్ అంతా కూడా మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాసెస్ ఉన్నాయి. ఈ రోజు ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో మనం మొత్తం పాస్ చూద్దాం. దాంట్లో మీకు మొత్తం అర్థమవుతుంది లదాఖ్ రేంజ్ లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కైలాష్ రేంజ్. ఈ కైలాష్ రేంజ్ ఏంటి అంటే మన ఇండస్ రివర్ ఏదైతే ఉందో ఈ ఇండస్ రివర్ మనకి కైలాష్ రేంజ్ నుంచే ఫామ్ అయ్యి ఇండియాలోకి ఆరిజిన్ అయ్యి మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ కైలాష్ రేంజ్. జాన్స్కర్ రేంజ్ ఏంటి అంటే బేసిక్ గా ఇక్కడ మనకి ఒక మౌంటైన్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్
నంగా పర్వత్, I guess it's not visible. This is called Nanga Parbat. ఇదేంటి అంటే మనకి ట్రాన్స్ హిమాలయాస్ కి గ్రేటర్ హిమాలయాస్ కి కనెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి గ్రేటర్ హిమాలయాస్ వెళ్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి జాన్స్కర్ రేంజ్ వెళ్తూ ఉంటది. సో రెండు ఎక్కడైనా మీట్ అయితే పాయింట్ ఉందా అంటే నంగా పర్వత్ అనమాట. రెండు ఎక్కడైనా మీట్ అయ్యే పాయింట్ ఉందా అంటే నంగా పర్వత్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. దిస్ ఇస్ అబౌట్ ద ట్రాన్స్ హిమాలయన్స్. దీంట్లో ఉండే పాసెస్ ఏంటి, దీంట్లో ఉండే ఇంపార్టెంట్ పీక్స్ ఏంటి అన్ని కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాము. ప్రెసెంట్ గా అయితే జస్ట్ ఇవి ఉంటాయి అని తెలుసుకోండి. ఫస్ట్ ఏముంటుంది, కారాకోరం రేంజ్, లదాఖ్ రేంజ్, జాన్స్కర్ రేంజ్, కైలాష్ రేంజ్. కారాకోరం రేంజ్ ఆల్సో కాల్డ్ as కృష్ణగిరి రేంజ్. దీంట్లో హైయెస్ట్ పీక్ మనకి K2, ఇండియా మొత్తానికి కూడా హైయెస్ట్ పీక్ K2నే. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది. నెక్స్ట్ లదాఖ్ రేంజ్ వస్తుంది. ఆ తర్వాత మనకి కైలాష్ రేంజ్ వచ్చేసి మనకి ఇండస్ రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జాన్స్కర్ రేంజ్ ని అండ్ గ్రేటర్ హిమాలయాస్ ని కనెక్ట్ చేసే పాయింట్ ఏంటి అంటే నంగా పర్వత్ అన్నమాట. ఓకే, రెండింటిని కనెక్ట్ చేసే పాయింట్ మనకి ఏంటి, నంగా పర్వత్. నెక్స్ట్ మనకి ఏంటి అంటే గ్రేటర్ హిమాలయాస్ వస్తాయి. వన్స్ మనం ట్రాన్స్ హిమాలయాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే గ్రేటర్ హిమాలయాస్ అన్నమాట. గ్రేటర్ హిమాలయాస్ మొత్తం మనకి పీక్సే ఉంటది. సో మ్యాప్ చూసే ముందు ఒకసారి ఫస్ట్ థియరీ చూద్దాము, ఏంటి దీని గురించి ఏమేమి ఉంది అని చెప్పేసి. ఈ గ్రేటర్ హిమాలయాస్ లోనే మనకి నంగా పర్వత్ టచ్ అవుతుంది అని చూసాం కదా. సో ఆ నంగా పర్వత్ నుంచి స్టార్ట్ అయ్యి నామ్చా బర్వా వరకు వెళ్తుంది అనమాట. నామ్చా బర్వా ఇది ఎక్కడ ఉంటుంది చూపిస్తాను చూడండి. ఇది నంగా పర్వత్. ఇట్లా వెళ్తే మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఎండ్ పాయింట్ వస్తుంది. మనకి ఇక్కడ వస్తుంది మనకి నామ్చా బర్వా అనమాట. ఓకే, ఈ నంగా పర్వత్ నుంచి మనకి నామ్చా బర్వా వరకు వస్తుంది. ఇక్కడ మనకు గమనిస్తే ఏంటి అంటే ఇది ఇలా తిరుగుతుంది అనమాట. కనిపిస్తుందా? ఇంకో పాయింట్ ఇంకోటి తీసుకుంటా. ఇలా మనకి బెండ్ అయ్యి అలా మళ్ళీ ఇలా బెండ్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని ఏమంటారు అంటే సింటాక్సియల్ బెండ్స్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే సింటాక్సియల్ బెండ్స్ అంటారు అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా అది కర్వ్ షేప్ లో ఇక్కడ బెండ్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్ గా అక్కడ కూడా బెండ్ అవుతుంది. ఎక్కడెక్కడ అంటే ఇక్కడ చూసుకుంటే నంగా పర్వత్ లో, అక్కడ చూసుకుంటే నామ్చా బర్వాలో అనమాట. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా, యాక్చువల్లీ మనకి హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యి తెథసిస్ అండ్ యురేషియన్ ప్లేట్, తెథిసి అండ్ యురేషియన్ ప్లేట్ అంటే బేసిక్ గా ఓషన్ ప్లేట్ అండ్ కాంటినెంటల్ ప్లేట్ అంటారు దీన్ని బేసిక్ గా. ఎందుకు అంటే ఇది వాటర్ ఉండే ప్లేట్, వాటర్ ఉండే ప్లేట్ ని మనం ఓషన్ ప్లేట్ అంటాం. కాంటినెంట్ అంటే ల్యాండ్ మాస్ ఉండే ప్లేట్ ని ఏమంటారు అంటే కాంటినెంటల్ ప్లేట్ అని అంటాం అనమాట. సో ఈ రెండు కొలైడ్ అవ్వడం వల్ల మనకి హిమాలయాస్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఈ 36 కిందకి వెళ్ళిపోయింది అని ఫస్ట్ లోనే నేను చెప్పా కదా. దాని వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే సెడిమెంట్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. దాని వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి, సెడిమెంట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ సెడిమెంట్స్ మనకి అన్ని గ్రేటర్ హిమాలయాస్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెడిమెంటరీ రాక్ లైక్ స్ట్రక్చర్. ఇదంతా కూడా మనకి ఏంటి అంటే క్రిస్టలైన్ రాక్స్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, గ్రేటర్ హిమాలయాస్ లో క్రిస్టలైన్ రాక్స్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. దీనికి పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ తెథిసిలో ఉండే ఈ సెడిమెంట్స్ అనమాట. ఈ తెథిసిలో ఉండే ఈ సెడిమెంట్స్ వీటికి బేసిక్ గా ఒకసారి రాక్స్ గురించి చెప్తాను చూడండి. మనం ఫిజికల్ జియోగ్రఫీలో ఇంకా డెప్త్ గా చదువుదాం, ఇక్కడ జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే. ఆ రాక్ అంటే ఏంటి, రాక్స్ లో మనకి ఏమేమి రకాలు ఉంటాయి అంటే బేసిక్ గా ఫస్ట్ టైప్ ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఏరియా దగ్గర నుంచి మనకి ఏదైతే
పేరెంట్ మెటీరియల్ ఉంటుందో, అంటే ఇక్కడ నుంచి సాయిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఫామ్ అయింది. అంటే లోపల నుంచి మ్యాగ్మా చూసాం కదా, గివ్ మీ మినిట్. ఇక్కడ ఈ హాట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది మనకి బయటికి వస్తుంది. బయటికి వచ్చి మనకి ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ మ్యాగ్మా ఏదైతే బయటికి వచ్చి చల్లగా అయ్యి రాక్ ఫామ్ అయిందో దాన్ని మనం ఇగ్నియస్ రాక్ అంటాం. ఓకే, దాన్ని మనం ఇగ్నియస్ రాక్ అంటాం అనమాట. సో దాని పేరెంట్ మెటీరియల్ ఏంటిది, లోపల నుంచి వచ్చిన మనకి మాల్టన్ మ్యాగ్మా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక రాక్ ఫామ్ అయిపోయింది. ఈ రాక్ లో ఏమవుతుంది అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనం దాన్ని కొట్టామనుకోండి, దాన్ని క్రష్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో నుంచి సెడిమెంట్స్ బయటికి వస్తాయి. దాంట్లో నుంచి సెడిమెంట్స్ అనేవి బయటికి వస్తాయి, అంటే చిన్న చిన్న ముక్కలు అనేవి బయటికి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవుతాయి. ఈ సెడిమెంట్స్ అన్ని కూడా కలిసిపోయి మనకి సెడిమెంటరీ రాక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి సెడిమెంట్స్ అన్ని కలిసి మనకి సెడిమెంటరీ రాక్ ఫామ్ అవుతుంది. ఇగ్నియస్ రాక్ ఏమో ఈ పేరెంట్ మెటీరియల్ నుంచి వచ్చింది, అండ్ ఈ దీని నుంచి వచ్చిన ముక్కలు సెడిమెంట్స్ ఏవైతే ఉంటుందో అది మనకి సెడిమెంటరీ రాక్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఇగ్నియస్ రాక్ కానీ సెడిమెంటరీ రాక్ కానీ వెదరింగ్, అంటే ఇక్కడ చూసాం కదా రివర్ వాటర్ వెళ్ళడం కానీ ఎయిర్ వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమన్నా చేంజెస్ జరగడం వల్ల మనకి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి రాక్ పైన కూడా కదా. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే మెటామోర్ఫస్ రాక్ ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం రాక్ ఫామ్ అవుతుంది అంటే మెటామోర్ఫస్ రాక్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ మ్యాగ్మా నుంచి వచ్చిన ఫామ్ అయ్యేది ఇగ్నియస్ రాక్. ఓకే, దాంట్లోని ఇప్పుడు దాంట్లో చిన్న చిన్న సెడిమెంట్స్ బయటకు వచ్చేసినాయి, చిన్న చిన్న ముక్కలు బయటకు వచ్చేసినాయి. ఆ సెడిమెంట్స్ అన్ని మళ్ళీ రాక్ గా ఫామ్ అయినాయి. అప్పుడు దాన్ని సెడిమెంటరీ రాక్ అంటారు. ఇవి వెదరింగ్ అవుతూ ఉంటాయి, అంటే మనకి ఎరోజన్ అవ్వచ్చు, డిపాజిషన్ అవ్వచ్చు, ఏమన్నా జరగచ్చు, ఆక్సిడేషన్ కూడా జరగచ్చు. అంటే బయట నుంచి కెమికల్ గా కూడా రియాక్షన్స్ జరిగి ఆ రాక్ అనేది చేంజ్ అవ్వచ్చు. దాన్ని మెటామార్ఫిస్ అంటారు అనమాట. ఇట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ మనం చూసిన ఈ గ్రేటర్ హిమాలయాస్ లో అంతా కూడా ఈ సెడిమెంట్స్ ద్వారా ఫామ్ అయిన రాక్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం గ్రేటర్ హిమాలయాస్ లో చూసిందంతా కూడా ఈ సెడిమెంట్స్ ద్వారా ఫామ్ అయిన క్రిస్టలైన్ రాక్స్. అందుకే మనకి ఇది సెడిమెంటరీ ఫామ్ లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడే మనకి మేజర్ రివర్స్ లైక్ గంగా, యమున ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఆరిజిన్ అవుతుంటాయి. ఎక్కడ గ్రేటర్ హిమాలయాస్ లో గంగా గాని యమున గాని ఇవన్నీ కూడా మనకి ఇందులోనే ఆరిజిన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ హైయెస్ట్ పీక్, మన వరల్డ్ లోని హైయెస్ట్ పీక్ ఏంటిది, మౌంట్ ఎవరెస్ట్, రైట్? అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే గ్రేటర్ హిమాలయాస్ లోనే ఉంటుంది. అండ్ డోంట్ వరీ, మ్యాప్ పాయింటింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే థియరీ అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ మ్యాప్ పాయింటింగ్. నెక్స్ట్ మిడిల్ హిమాలయాస్. నెక్స్ట్ ఈ మిడిల్ హిమాలయాస్ ఏంటి అంటే ఇది ఇంకా ఎక్కువ కంప్రెస్ అయిపోయింది అనమాట. అంటే చాలా ఎక్కువ ఫోర్స్ అనేది అవ్వడం వల్ల రెండు సైడ్స్ నుంచి ఇది కంప్రెస్ అయిపోయింది. ఈ కంప్రెస్ అయిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మెటమార్ఫిజం. మనం చూసాం కదా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, దాంట్లో ఇక్కడ మెటమార్ఫిజం అనేది ఎక్కువ జరిగింది, కంప్రెషన్ అనేది జరిగింది. దీని వల్ల ఇక్కడ ఏమైంది అంటే ఇది కంటిన్యూస్ గా ఉండదు, ఇది కొంచెం మనకి బ్రేక్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కంటిన్యూస్ రేంజ్ కాదు. మనం చూసిన ఎర్లియర్ 2 రేంజెస్ లాగా ఇది కంటిన్యూస్ గా ఉండదు అనమాట. మనకి బ్రేక్ కనిపిస్తుంటది. ఫస్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది, తర్వాత మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, తర్వాత ఉత్తరాఖండ్ ఉంటుంది, ఆ తర్వాత నేపాల్ ఉంటుంది, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్. ఇలా మనకి ఈ మధ్యలో కొంచెం కొంచెం మనకి గ్యాప్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇది కంటిన్యూస్ గా ఉండదు. ఓకే, ఇది మనకి కంటిన్యూస్ గా ఉండేది కాదనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో లైక్ శ్రీనగర్ వ్యాలీ అట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి వీటిల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇన్ బిట్వీన్ దిస్ మిడిల్ హిమాలయాస్ అండ్ గ్రేటర్ హిమాలయాస్ మనకి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వ్యాలీస్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనలీ శివాలిక్స్.
మామూలుగా మీరు ఎప్పుడైనా విన్నారా డూన్స్ అని? డెహ్రాడూన్ ఇట్లాంటి డూన్స్ ఉంటాయి కదా! డూన్ అంటే ఏంటి అంటే ఒక రకమైన ఆహ్, అప్‌లిఫ్ట్‌మెంట్ ఆఫ్ ఎర్త్ ఫినామినా అన్నమాట. అంటే మనకి మరీ మౌంటైన్ అంత హైట్‌లో లేకపోయినా అంటే హైయెస్ట్ పీక్స్ అంత లేకపోయినా ఇక్కడ ఏంటి అంటే యూజువల్లీ ఇట్లాంటి డ్యూన్ స్ట్రక్చర్స్ లాంటివి ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకే శివాలిక్స్‌లో మనకి ఎక్కువగా ఈ డ్యూన్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా నాన్ కంటిన్యూయస్ రేంజే. ఇది కూడా మనకి నాన్ కంటిన్యూయస్‌గా ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని బ్రేక్స్ అనేవి మనకి శివాలిక్స్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనకి ఎక్కువ ఫారెస్ట్ కవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది నేపాల్ వరకు. ఓకే. నేపాల్ వరకు మనకి ఎక్కువ ఫారెస్ట్ కవర్ అనేది కనిపిస్తుంది శివాలిక్స్‌లో. అండ్ ఆ తర్వాత గ్రాడ్యుయల్‌గా ఇది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫినామినా ఏం కనిపిస్తాయి అంటే డ్యూన్స్ ఫినామినా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే శివాలిక్స్‌లో కనిపిస్తాయన్నమాట. ఓకే. ఆహ్, ఒక్కసారి ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లాగా ఉంది. అదొకటి చూసి దెన్ విల్ గో టు మ్యాప్ పాయింటింగ్. ఓకే. ఓకే. జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్. సో, మనకి హిమాలయాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఏ రకంగా మనకి ఇవి ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి అంటే, వేరియస్ వేస్‌లో మనకి హిమాలయాస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే సారీ ఎక్స్‌క్యూజ్ మీ. ఇది యాక్ట్స్ యాస్ ఎ న్యాచురల్ బారియర్. ఇది యాక్ట్స్ యాస్ ఎ న్యాచురల్ బారియర్. ఇప్పుడు పైన నార్త్ పోల్ ఉంది. అక్కడి నుంచి వచ్చే ఆ చల్ల గాలులు అంటే ఆ ఐస్ ఫార్మ్ ఏదైతే ఉందో, ఆ కోల్డ్ ఎయిర్ మనకి ఇంటీరియర్ అంటే మెయిన్‌లాండ్ ఆఫ్ ఇండియా వరకు రానివ్వకుండా మనకిది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. న్యాచురల్ బారియర్ ఇది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే అంత ఈజీ కాదు ఇది హిమాలయాస్‌ని దాటుకొని మనకి ఇండియాలోకి ఎంటర్ అవ్వడం కూడా. ఓకే. సో మనకి ఇది నేచురల్ బౌండరీగా పనిచేస్తుంది. యాస్ వెల్ యాస్ క్లైమాటిక్ వేరియేషన్‌లో కూడా ఇది ఒక బారియర్‌గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. క్లైమాటిక్‌గా యాస్ వెల్ యాస్ సెక్యూరిటీ వైస్‌గా కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకి వెజిటేషన్ డైవర్స్డ్ వెజిటేషన్ అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద వేరియింగ్ టెంపరేచర్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం ఈస్టర్న్ హిమాలయాస్‌లో చూసాం గదా! సో, దాని వల్ల ఏమవుతుంది అంటే డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం చూస్తే ద మోస్ట్ వన్ ఆఫ్ ద హాట్ స్పాట్ కూడా మనకి ఏంటి అంటే నార్త్ ఈస్ట్ రీజియన్ ఉంటదనమాట. అండ్ ఎన్వైర్న్‌మెంట్‌లో చూస్తాము అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫారెస్ట్ ఏరియా కవర్ గూడా ఎక్కువుంటుంది మనకి అక్కడ. సో, ఏంటిది డైవర్స్ ఎక్కువుంటుంది హిమాలయాస్‌లో. ఓకే. బికాస్ ఆఫ్ దిస్ వేరియింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో వెజిటేషన్ గూడా మనకి చేంజ్ అవుతూ ఉండడం వల్ల. ఓకే. అండ్ ఇక్కడే మనకి గ్లేషియర్స్ ఉండడం వల్ల ఆహ్, వాటర్ వాటర్ స్కార్సిటీ లేకుండా త్రూఔట్ ద ఇయర్ మనకి డ్రైనేజ్ అనేది ఉంటుందన్నమాట. త్రూఔట్ ద ఇయర్ మనకి డ్రైనేజ్ అనేది ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రెసిపిటేషన్. అంటే మనకి వర్షాలు పడినా, పడకపోయినా వాటర్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ గ్లేషియర్స్. ఈ గ్లేషియర్స్ ఉండడం వల్ల మనకి వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కల్చరల్‌గా గూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కల్చరల్‌గా గూడా మనకి హిమాలయాస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు పషమినా షాల్స్ అని ఉంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో చాలా ఫేమస్ అది. సో, ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ ఉండే లోకల్ ట్రైబ్ ఫుడ్, లాంగ్వేజ్, రిచువల్స్ అండ్ వాళ్ళ క్లోథింగ్ స్టైల్స్ ఇవంతా కూడా మనకేంటి అంటే ఆహ్, డైవర్సిటీని చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ హాస్ ఇట్స్ సాఫ్ట్ పవర్
ఇంప్లికేషన్స్ అన్నమాట. సో అలా మనకి ఇంపార్టెంట్ మనకి హిమాలయాస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ ఉందా? అంతా క్లియర్ ఉంది అంటే లెట్స్ గో టు మ్యాప్ పాయింటింగ్. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ రైట్? ఏదైనా ఒకటి మిస్ అయినా కూడా యూ కెన్ ఆస్క్. అర్థం కావట్లేదు అన్న కాన్సెప్ట్. మాన్సూన్ రిట్రీట్ చేస్తుందండి, అంటే లైక్ మనకి రిట్రీటింగ్ మాన్సూన్ అని మళ్ళీ రివర్స్ లోకి వెళ్ళిపోవాలి కదా, సో అది చేసే పని మనకి ఇది హిమాలయాస్ చేస్తుంది. స్టాప్ చేయదు, రీట్రీట్ చేస్తుంది. యా, యాక్చువల్లీ ఇదంతా కూడా మనకి ఏదైతే హిమాలయ మొత్తం ఫామ్ అయిందో అదంతా కూడా యాంటీ క్లాక్ వైజ్ కొలిజన్ వల్లనే, కొలిజన్ జరగడం వల్లనే ఫామ్ అయింది. కాకపోతే ఈవెన్ టుడే ఈ ఈస్టర్న్ సైడ్ ఉన్నది ఎక్కువగా పుష్ అవుతూ ఉందన్నమాట. అందుకే మౌంట్ ఎవరెస్ట్ ఇంకా హైట్ పెరుగుతూ ఉంది. ఓకే ఓకే ఓకే, వెజిటేషన్ అండి. వెజిటేషన్ అంటే ఏం లేదు, ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని మనం వెజిటేషన్ అని అంటాం అనమాట. ఓకే ఓకే ఓకే, అంటే అక్కడ మనకి ఈస్టర్న్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కింద వరకు స్నో ఉంటుందని చూసాం కదా, ఆల్మోస్ట్ కింద వరకు. సో అందుకని ఆ స్నో రిలేటెడ్ వెజిటేషనే ఉంటది అనమాట అక్కడ. ఓకేనా, అంటే స్నోలో మనకి ఎలాంటి చెట్లు అయితే ఉంటాయో, ఆ, అదే మనం చూసాం కదా క్రిస్మస్ ట్రీ లాంటి కానిఫరస్ ట్రీస్ అని చెప్పా కదా, అవే ఉంటాయి. అది ఈస్టర్న్ సైడ్ తీసుకుంటే స్నో లైన్ కొంచెం పైకి ఉంటుంది. పైకి ఉండడం వల్ల ఎక్కడైతే పైన స్నో ఉందో అక్కడ మాత్రమే కార్నిఫరస్ ఉంటుంది. కింద అంతా కూడా మామూలుగా మనకి ఇక్కడ రెగ్యులర్ గా మెయిన్ ల్యాండ్ ఇండియాలో ఏదైతే ఫారెస్ట్ ట్రీస్ కనిపిస్తాయో అవి ఉంటాయి అనమాట. అందుకే అక్కడ రెండు ఉంటాయి, కార్నిఫరస్ ట్రీస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ మిక్స్డ్ గా ఈ వెజిటేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అందరి దగ్గర మ్యాప్స్ ఉన్నాయా? గ్రేటర్ హిమాలయాస్ అర్థం కాలేదా? ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. గ్రేటర్ హిమాలయాస్ లో బేసిక్ గా ఏం అర్థం కాలేదు? ఆ గ్యాప్స్ అనేది ఓకే అండి, గ్యాప్స్ అనేది ఇట్స్ నాట్ బిగ్ థింగ్. అంటే మొత్తం కూడా ఒకటే దానికి సంబంధించిందే. బికాస్ ఆఫ్ కొన్ని ప్రాసెసెస్ వల్ల ఏమవుతుంది అంటే, ఓకే రాక్ టైప్స్ మళ్ళీ చెప్తాను, యా ష్యూర్. గ్రేటర్ హిమాలయాస్ లో ఏం కావాలో ఒక్కసారి నాకు చెప్తారా? నేనేం యాక్చువల్లీ ఇంకా పెద్దగా ఏం చెప్పలేదు, నంగా పర్బత్ నుంచి నామ్జా పర్వ వరకు ఉంటుంది అని చెప్పాను. ఓకే, నాకు ఇది క్లియర్ చేయండి. ఓకే ఓకే ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. అందరి దగ్గర మ్యాప్స్ ఉన్నాయా?
యా ఓకే ఓకే అట్లాస్ ఉందా ఓకే ఈవెన్ ఇఫ్ అట్లాస్ ఉన్నా కూడా ఫైన్ బట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మ్యాప్స్ తెచ్చుకోండి ప్లీజ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ మ్యాప్ లేకుండా మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయకుండా అయితే అసలు జాగ్రఫీ కుదరదు ఓకే గంగా అండ్ యమునా ద గ్రేటర్ హిమాలయస్ కుడ్ బి ఓవర్ యా ఎరోడ్ అయిపోతూ ఉంటాయి కదండి వాటర్ తో కూడా వాటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏజెంట్ ఫర్ ద ఎరోజన్ సో ఎరోడ్ అవుతూ ఉంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఓకే ఓకే ఫస్ట్ నేను రాక్ అండ్ గ్రేటర్ హిమాలయాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నేను అందరి దగ్గర ఏదో మ్యాప్ ఆర్ అట్లస్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసి ముందుకు వెళ్తున్నాను సో ప్లీజ్ అదొకసారి చూసుకోండి యా ఇక్కడ కనిపిస్తుందా సమ్మన్ ఆస్క్ మీ టు ఎక్స్ప్లెయిన్ దిస్ రాక్స్ అగైన్ ఒక్కసారి చూడండి ఈ లోపల ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్మా అన్నమాట అంటే అది ఎలా ఉంటుంది అంటే సెమీ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఓకే సెమీ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అది బయటికి వస్తూ ఉంటుంది అది బయటికి ఎరప్ట్ అవుతూ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్కెనో ఇక్కడ చూసారా బయట వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్కెనో అది మనకి బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాత చిన్నగా చిన్నగా అది కూల్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే అంత వేడిగా ఉంది కదా అది చిన్నగా చిన్నగా కూల్ ఆఫ్ అవుతుంది కూల్ ఆఫ్ అయిన తర్వాత అంత ఒక దగ్గరికి వస్తుంది ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఒక రాక్ అనేది ఫామ్ అవుతుంది దాన్ని మనం ఏమంటాము అంటే ఇగ్నియస్ రాక్ అంటాం అనమాట దాన్ని మనం ఏమంటాం ఇగ్నియస్ రాక్ అంటాం ఇప్పుడు ఇగ్నియస్ రాక్ ఉంది దాంట్లో ఏమవుతుంది అంటే దాంట్లో ఉండే చిన్న చిన్న మెటీరియల్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని ఏమంటాము అంటే సెడిమెంట్స్ అంటాం దాన్ని ఏమంటాము అంటే సెడిమెంట్స్ అంటాం ఇప్పుడు రాక్ ని బద్దలు కొట్టండి దాంట్లో నుంచి చిన్న ముక్కలు బయటకు వస్తాయి కదా ఆ ముక్కలన్నీ కూడా సెడిమెంట్స్ అన్నమాట అగైన్ ఆ ముక్కలన్నీ కూడా కొంచెం కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక రాక్ గా ఫామ్ అవుతుంది ఆ ముక్కల నుంచి ఫామ్ అయిన రాక్ ఏంటిది అంటే సెడిమెంటరీ రాక్ దీని పేరే మనం సెడిమెంట్స్ తో ఫామ్ అయింది కదా అందుకే సెడిమెంటరీ రాక్ అన్నమాట ఓకేనా సో ఇగ్నియస్ రాక్ అర్థమైంది సెడిమెంటరీ రాక్ అర్థమైంది నెక్స్ట్ ఏంటి అంటే మెటమార్ఫిక్ రాక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక రాక్ ఉంది దాని మీద వాన పడుతూనే ఉంది ఆ పడుతూ ఉండే కొద్ది ఏమవుతుంది అంటే దాని చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత చేంజ్ అనేది జరుగుతుంది సో లేదు రివర్ వాటర్ దాని మీద నుంచి వెళ్ళిపోతూ ఉంది సో అక్కడ చేంజ్ జరుగుతుంది లేదు అంటే కెమికల్ రియాక్షన్ ఆక్సిడేషన్ జరుగుతుంది అప్పుడు కూడా దాని మీద చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇలా చేంజెస్ వల్ల వచ్చిన రాక్ ఏంటి అంటే మెటామార్ఫిక్ రాక్ అన్నమాట ఓకే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ మనకి నెక్స్ట్ అండ్ గ్రేటర్ హిమాలయాస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా గ్రేటర్ హిమాలయాస్ ఏంటి అంటే మనం చూసాం హిమాలయాస్ ఎలా ఫామ్ అయింది రెండు ఒక కాంటినెంటల్ ప్లేట్ అండ్ ఒక ఓషనిక్ ప్లేట్ రెండు కొలైడ్ అవ్వడం వల్ల మనకి ఫామ్ అయింది గ్రేటర్ హిమాలయాస్ అన్నమాట సో ఈ నంగా పర్వత్ ఏదైతే ఉందో ఈ నంగా పర్వత్ నుంచి నామ్చా బర్వా వరకు మనకి గ్రేటర్ హిమాలయాస్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది ఈ నంగా పర్వత్ ఏంటి గ్రేటర్ హిమాలయాస్ ని ట్రాన్స్ హిమాలయాస్ ని కనెక్ట్ చేసే పాయింటే నంగా పర్వత్ అన్నమాట నామ్చా బర్వా ఎక్కడ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి దీని వల్లే బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో అది ఇండియాలోకి రావడం జరిగింది అనమాట దీని వల్లే మనకి ఇండియాలోకి బ్రహ్మపుత్ర రివర్ టిల్ట్ అయ్యి మనకి ఇండియాలోకి వస్తుంటది నాంచ పర్వతం వల్లనే నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ తెత్తిసీలో ఉండే సెడిమెంట్స్ వల్ల మనకి ఇక్కడ క్రిస్టలైన్ ఫార్మ్ ఆఫ్ రాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ రివర్స్ లైక్ గంగా అండ్ యమునా ఇవన్నీ కూడా మనకి గ్రేటర్ హిమాలయాస్ లోనే ఆరిజిన్ అయ్యి ఉన్నాయి అన్నమాట ఓకే ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ మనం ఇప్పుడు
మౌంటైన్ పీక్స్, ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ అన్ని కూడా 1 బై 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏం చూసాం, ఇదేంటిది కారాకోరం రేంజ్, ఇదేంటిది కారాకోరం రేంజ్. ఒక్క నిమిషం. సో మనకి ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ ఒక మౌంటైన్ పీక్ ఉంటుందన్నమాట. ఏంటి ఆ మౌంటైన్ పీక్ అంటే గషేబ్రం. ఏంటి అది అంటే గషేబ్రం. ప్రతి పీక్ కూడా ఇంపార్టెంటే, సో ప్లీజ్ మార్క్ దెమ్ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ లో ఏంటి కారాకోరం రేంజ్. కారాకోరం రేంజ్ లో మనకి ఏముంది, గషేబ్రం ఉంది. ఆ గషేబ్రం తర్వాత ఇక్కడ మనకి K2 ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి K2 ఉంటుంది. దీన్నే గాడ్విన్ ఆస్టిన్ మౌంటైన్ అని కూడా అంటారు. దీన్ని మనకి గాడ్విన్ ఆస్టిన్ మౌంటైన్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ దస్తగిల్సర్. ఓకే, మనకి మొత్తం కారాకోరంలో ఏమేమి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వచ్చేసి గషేబ్రం, ఫస్ట్ వచ్చేసి గషేబ్రం, తర్వాత K2. K2 ఏంటిది మనకి హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, కాకపోతే ఇది ఎక్కడుంది పిఓకేలో ఉందన్నమాట. ఓకే, హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఏంటిది K2, కానీ ఇది పిఓకేలో ఉంది. నెక్స్ట్ దస్తగిల్సర్. ఈ మూడు కూడా మనకి కారాకోరంలో ఉండే మౌంటైన్ పీక్స్. ఫస్ట్ ఇది గషేబ్రం, K2, దస్తగిల్సర్. ఇది కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే టర్మ్స్ కాదు కాబట్టి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్ కారాకోరం రేంజ్ అయిన తర్వాత లదాఖ్ రేంజ్ లో మనకి పెద్దగా ఏం పీక్స్ కూడా ఉండవు. లదాఖ్ రేంజ్ లో మనకి ఏమి ఉండవు, ఇంపార్టెంట్ పీక్స్ ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కైలాష్ చూసాం కదా, ఈ కైలాష్ లోనే మనకి మౌంట్ కైలాష్ ఉంటుంది అనమాట. ఈ కైలాష్ లోనే మనకి మౌంట్ కైలాష్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కిందకు వస్తే ఈ జాన్స్కర్ రేంజ్కి వస్తే, ఈ జాన్స్కర్ రేంజ్ లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీక్ ఏంటి అంటే నున్కున్ పీక్. ఇంపార్టెంట్ పీక్ ఏంటి, నున్కున్ పీక్. ఓకే, దీని మొత్తం మనకి ట్రాన్స్ హిమాలయాస్ లో ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి గషేబ్రం, తర్వాత K2, తర్వాత దస్తగిల్సర్. ఓకే, ఆ తర్వాత మౌంట్ కైలాష్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత నున్కున్ పీక్, జాన్స్కర్ రేంజ్ లో నున్కున్ పీక్ ఉంటుంది. ఈ 5 కూడా కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవి ట్రాన్స్ హిమాలయాస్ లోని ఇంపార్టెంట్ పీక్స్. ఓకే, ట్రాన్స్ హిమాలయాస్ లో మనకి ఇంపార్టెంట్ పీక్స్. Just give me a minute. K2. Sir, I said K2 is the highest peak in India, not in the world. K2 అంటే దాని పేరు K2నే అండి యాక్చువల్గా. అండ్ దానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటి అంటే గాడ్విన్ ఆస్టిన్ అన్నమాట. కాంచన్జంగా అండి, మనకి K2 పిఓకిలో ఉంది కాబట్టి ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి మనకి కాంచన్జంగా అనమాట, సిక్కింలో వస్తుంది.
నెక్స్ట్ మనకి ట్రాన్స్ హిమాలయస్ అయిపోయిన తర్వాత గ్రేటర్ హిమాలయాస్ అన్నమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి నంగా పర్వత్. ఓకే, మనకి దీంట్లో ఫస్ట్ వచ్చేసి నంగా పర్వత్ అన్నమాట. ఈ తర్వాత మనం అలాగే కిందకి వెళ్తూ ఉంటే బద్రీనాథ్ అనేది మనం వింటూ ఉంటాం కదా. సో బద్రీనాథ్ కూడా మనకి ఈ రేంజ్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా గ్రేటర్ హిమాలయాస్. ట్రాన్స్ అయిపోయింది కదా, చూసాం కదా. ఇప్పుడు గ్రేటర్ హిమాలయాస్, దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే బద్రీనాథ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నందాదేవి. అండ్ నందాదేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ద మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్ కూడా అన్నమాట ఇది. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా కనిపిస్తుంది మనకి నందాదేవి అనేది. సో ఇది ఎన్వైరన్మెంట్ చదివినప్పుడు దీంట్లో ఉండే మనకి ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ధౌలగిరి. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇదంతా కూడా మనకి నేపాల్లో వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకి ఎందులో వస్తుంది అంటే నేపాల్లో వస్తుంది, ఇక్కడ వరకే. కాకపోతే ఇవి మనం నేర్చుకోవాలి కంపల్సరీగా. ధౌలగిరి, అన్నపూర్ణ, గౌరీ శంకర్, మౌంట్ ఎవరెస్ట్ అండ్ మకాలు. ఓకే, దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ధౌలగిరి, అన్నపూర్ణ, గౌరీ శంకర్, మౌంట్ ఎవరెస్ట్ అండ్ మకాలు అన్నమాట. అండ్ ఈ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో ఇదే హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో ఇదే మనకి హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఇందాక మనకి దుర్గాప్రసాద్ అడిగారు కదా, ఏది మరి అది పీవికలో ఉంది కదా మేడం, మనకి ఏది హైయెస్ట్ పీక్ అని అడిగారు కదా. సో మనకి వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఈ పాయింట్ లో గ్రేటర్ హిమాలయాస్ రేంజ్ లో ఉంటుంది అది, సిక్కిం లో. అది ఏంటి దాని పేరు అంటే కాంచన్జంగా అన్నమాట. ఓకే, దాని పేరు వచ్చేసి కాంచన్జంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇటు లాస్ట్ కి మనకి అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ కి మనకి నామ్చా బర్వా వస్తుంది అనమాట. మనకి లాస్ట్ లో నామ్చా బర్వా వస్తుంది. సో దిస్ ద రేంజ్. ఫస్ట్ మనం నంగా పర్వత్ తో స్టార్ట్ చేస్తాం. నంగా పర్వత్ అయిన తర్వాత బద్రీనాథ్, నందాదేవి, తర్వాత నేపాల్కి వెళ్ళిపోతుంది. ధౌలగిరి, అన్నపూర్ణ, గౌరీ శంకర్, మౌంట్ ఎవరెస్ట్, మకాలు వస్తుంది. ఆ తర్వాత మనది కాంచన్జంగా అన్నమాట. ఓకే, ఆ తర్వాత నామ్చా బర్వా. ఓకే, I hope it's clear. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మిడిల్ హిమాలయాస్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మిడిల్ హిమాలయాస్. ఇది మనం ఏం చూసాం, కంటిన్యూస్ గా ఉండదు ఇది. ఓకే, ఇది మనకి బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసింది ఏంటి అంటే పీర్ పింజాల్. ఫస్ట్ వచ్చేసింది ఏంటి అంటే పీర్ పింజాల్ రేంజ్ వస్తుంది. ఆ తర్వాత దౌలధార్ వస్తుంది. ఓకే, ఇది ఏంటి అంటే దౌలధార్. ఇందాక మనం చూసింది ధౌలగిరి. ఓకే, ఇందాక మనం చూసింది ఇక్కడ ధౌలగిరి. ఇది గ్రేటర్ హిమాలయాస్ లో నేపాల్ లో ఉంది ధౌలగిరి. ఇది ఏంటి అంటే దౌలధార్ అన్నమాట. ఓకే, మిడిల్ హిమాలయాస్ లో ఉంటుంది మనకి ఇది దౌలధార్. రెండు వేరే వేరే, అది ధౌలగిరి, ఇది దౌలధార్. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే నాగతిబ్బ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేది ఏంటి అంటే నాగతిబ్బ. ఆ తర్వాత మనం ఇప్పుడు అందరం లబాసన ఇంపార్టెంట్ మనకి కదా. సో అది ఎక్కడ ఉంటుంది అంటే మసూరిలో ఉంటుంది. ఆ మసూరి రేంజ్ కూడా మనకి ఈ మిడిల్ హిమాలయాస్ లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆ మసూరి కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంటుంది, మిడిల్ హిమాలయాస్ లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా నేపాల్లో ఉండేదంతా కూడా మనకి ఏమంటారు అంటే మహాభారత్ రేంజ్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇదేంటి మహాభారత్ రేంజ్ అంటారు. ఇదంతా కూడా మనకి మిడిల్ హిమాలయాస్ లోనే ఉంటుంది. అండ్ మిడిల్ హిమాలయాస్ లో ఇంకోటి ఇంపార్టెంట్ మనకి నార్త్ ఈస్ట్ లో ఉంటాయి కొన్ని. ఇవన్నీ నోట్ చేసుకున్నారా? ఫస్ట్ మనకి పీర్ పింజాల్ వస్తుంది, తర్వాత దౌలధార్, తర్వాత నాగతిబ్బ, తర్వాత మసూరి రేంజ్ వస్తుంది, ఇక్కడ మహాభారత్ వస్తుంది. నేపాల్లో ఉంటుంది మహాభారత్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అదే సేమ్ మిడిల్ హిమాలయాసే ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ సైడ్ కి వస్తుంది అనమాట కొంచెం. అప్పుడు గివ్ మీ మినిట్. ఓకే, ఇక్కడ నార్త్ ఈస్ట్ సైడ్ కి వచ్చిన తర్వాత దీన్ని ఏమంటారు అంటే
డాఫ్లా హిల్స్, మిరీ హిల్స్, అబోర్ హిల్స్, మిష్మి హిల్స్. ఓకే, డాఫ్లా హిల్స్, మిరీ హిల్స్, అబోర్ హిల్స్, మిష్మి హిల్స్. ఫస్ట్ విన్నప్పుడు ఇది ఏంటో అని అర్థం కాదు, డోంట్ వరీ. దీన్ని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే విత్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు ఇది అలవాటు అయిపోతుంది. డాఫ్లా, మిరీ, అబోర్, మిష్మి. డాఫ్లా, DMAM, డాఫ్లా, మిరీ, అబోర్, మిష్మి. ఓకేనా? వీళ్ళందరూ ఏంటి అంటే ట్రైబ్స్ అనమాట. బేసిక్ గా వీళ్ళందరూ ఎవరు అంటే ట్రైబ్స్, అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే ట్రైబ్స్ వీళ్ళు. వాళ్ళ లాంగ్వేజ్ కూడా అదే, ఇది ట్రైబ్స్ ప్లస్ వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఇదేనమాట. సో డాఫ్లా, మిరీ, అబోర్, మిష్మి. ఓకే, ఇదంతా కూడా మనకి ఏంటి అంటే మిడిల్ హిమాలయాస్. సో ఇక్కడతో మనకి ఇంపార్టెంట్ పీక్స్ ఆఫ్ హిమాలయాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాసెస్ చూద్దాం. ఓకే, ఇంపార్టెంట్ పాసెస్ చూసే ముందు ఒక్కసారి ఇంకొన్ని నార్త్ ఈస్టర్న్ లో ఉన్నాయి, అంటే ఇది మనకి హిమాలయాస్ రేంజ్ కిందకే వస్తుంది. సో అవి కూడా ఒక్కసారి చూద్దాము. ఏంటేంటివి అవి అంటే అస్సాంలో ఉంటుంది అనమాట. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో మనకి ఒక పెద్ద మౌంటైన్ పీక్ ఉంటుంది. ఏంటి అది అంటే పట్కాయ్ బమ్. ఇంకోటి ఏంటి అంటే దాని పేరు పట్కాయ్ బమ్ అనమాట. ఇది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ రేంజ్ మధ్యలో మనకి పట్కాయ్ బమ్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ నాగాలాండ్ లో ఏంటి అంటే నాగా హిల్స్ ఉంటాయి అనమాట. నాగాలాండ్ లో ఏంటి అంటే మనకి నాగా హిల్స్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కిందకు వచ్చేసరికి ఏంటి అంటే సారామతి హిల్స్ ఉంటాయి. ఇంకొంచెం కిందకు వచ్చేసి ఏంటి అంటే సారామతి హిల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొంచెం కింద మణిపూర్ లో మణిపూరి హిల్స్ ఉంటాయి. కింద మణిపూరి హిల్స్ ఉంటాయి. మీజోలో మీజో హిల్స్ ఉంటాయి. దాంతో పాటు లుషాయ్ హిల్స్ ఉంటాయి అనమాట. దాంతో పాటు లుషాయ్ హిల్స్ ఉంటాయి. ఒకసారి నార్త్ ఈస్ట్ మొత్తం మళ్ళీ కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ లో డాఫ్లా, మిరీ, అబోర్, మిష్మి. ఓకే, డాఫ్లా, మిరీ, అబోర్, మిష్మి వీళ్ళందరూ కూడా ట్రైబ్స్ అనమాట అరుణాచల్ ప్రదేశ్ లో. వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ మౌంటైన్ పీక్స్ ఉంటాయి. నెక్స్ట్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు కలిపేసి మనకి పట్కాయ్ బమ్ ఉంటుంది. నాగాలాండ్ లో నాగా హిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి సారామతి హిల్స్ కూడా ఉంటుంది అనమాట. మణిపూర్ లో మణిపూరి హిల్స్, మీజోలో మీజో హిల్స్ అండ్ లుషాయ్ హిల్స్. దీంట్లో మోస్ట్లీ మీకు పేరుకి తగ్గట్టే ఉంది. నాగాలాండ్ అంటే నాగా హిల్స్, మణిపూర్ అంటే మణిపూరి హిల్స్, మిజోరం అంటే మీజో హిల్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సారామతి హిల్స్ నాగాలాండ్ లో ఉంటుంది, లుషాయ్ హిల్స్ మిజోరం లో ఉంటుంది. ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి. అండ్ పట్కాయ్ బమ్ ఆబ్వియస్లీ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మౌంటైన్ పీక్స్ చూద్దాం. ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్. జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ పాసెస్ ఉంటాయి అంటే ఇక్కడ ఫస్ట్ మింటకా పాస్ ఉంటుంది. ఇక్కడ మనకి మింటకా పాస్ ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు హెడ్ ఒక్కసారి అసలు పాస్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏంటి, అన్ని కూడా మౌంటైన్స్, రైట్? అన్ని కూడా మనకి మౌంటైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మౌంటైన్ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఇదంతా ఎక్కి దిగి మళ్ళీ ఎక్కి దిగి ఇదంతా మనకి ఏంటి అంటే ఒక లాంగ్ ప్రాసెస్, రైట్? ఒక మౌంటైన్ అంతా ట్రావెల్ చేసి మళ్ళీ దాన్ని దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ ట్రావెల్ చేయాలి అంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. అందుకే న్యాచురల్ గా కొన్ని పాసెస్ అంటే విత్ ఇన్ ద మౌంటైన్సే ట్రావెల్ చేయడానికి మనకి ఏంటి అంటే న్యాచురల్ గానే పాసెస్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. ఓకే, ఒక దాంట్లో ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్ కి మనం ట్రావెల్ చేయడానికి న్యాచురల్ గా ఫామ్ అయిన ప్యాసేజ్ ని ఏమంటాం మనము అంటే పాసెస్ అంటాం అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మింటకా పాస్. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మింటకా పాస్ అన్నమాట. ఆ తర్వాత అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి సెంట్రల్ ఏషియా ఏదైతే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది మన కంట్రోల్లో కంప్లీట్ గా అయితే లేదు, కాకపోతే ఏంటి అంటే ఇది సెంట్రల్ ఏషియాకి గేట్ వే లాగా అన్నమాట. ఓకే, ఇది మనకి సెంట్రల్ ఏషియాకి గేట్ వే లాంటి పాస్, అందుకే మింటకా పాస్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాస్ అన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకా ఏమేం పాసెస్ ఇంపార్టెంట్ అంటే
బనిహాల్ పాస్, పీర్ పంజాల్ పాస్, బుర్జిల్ పాస్, ఇక్కడ మనకి జోజిలా పాస్ ఉంటుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఇక్కడ మనకి జోజిలా పాస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెన్సిలా పాస్ ఉంటుంది. కొంచెం పైకి కార్దాంగులా పాస్ ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రెసెంట్ గా ఈ ఇయర్ కి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మిగ్లా పాస్ ఉంటుంది. దానికి కొంచెం కిందనే ఉమింగ్లా పాస్ ఉంటుంది. ఏంటి మిగ్లా పాస్ ఉమింగ్లా పాస్ అంటే మొన్నటి వరకు అంటే ఒక 2 years బ్యాక్ వరకు హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్ ఏంటిది అంటే ఉమింగ్లా పాస్ అన్నమాట. హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్ ఏంటిది అంటే ఉమింగ్లా పాస్. ప్రెసెంట్ గా ఏంటిది అంటే మిగ్లా పాస్. ఇప్పుడు మనకి మిగ్లా పాస్ అన్నిటికన్నా హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఓకే, వరల్డ్ రికార్డ్ కూడా ఉంది దీనికి. ఆల్మోస్ట్ అరౌండ్ 19,400 meters అబవ్ ద సీ లెవెల్ ఉంటుంది అనమాట మిగ్లా పాస్. ఇది మనకి ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే బిఆర్ఓ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండర్ ప్రాజెక్ట్ హిమాంక్. అండర్ ప్రాజెక్ట్ హిమాంక్ మనకి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట ఈ రోడ్ ని, ఇందులో మిగ్లా పాస్ లో. సో దీంట్లో ఇంపార్టెంట్ పాసెస్ అన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మింటకా పాస్, నెక్స్ట్ ఇక్కడ కిందకు వస్తే బనిహాల్ పాస్, పీర్ పింజాల్ పాస్, బుర్జిలా పాస్, జోజిలా పాస్, కార్దాంగులా పాస్, పెన్సిలా పాస్, మిగ్లా పాస్, ఉమింగ్లా పాస్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్, మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, లానక్ పాస్, లానక్లా పాస్. ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ లో ఇంపార్టెంట్ పాసెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో ఏంటి ఇంపార్టెంట్ పాసెస్ అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యేది ఇది షిప్కిలా పాస్ అన్నమాట. ఇది ఏం పాస్ అంటే షిప్కిలా పాస్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాస్ ఇక్కడ ఉంటుంది, ఏంటి అది అంటే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాస్ ఉంటుంది, ఏంటి అంటే అది రోహతాంగ్ పాస్. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ ఇది మనకి రోహతాంగ్ పాస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఉంటుంది, ఏంటి అంటే బారాలాచ్లా పాస్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి, షిప్కిలా పాస్ ఒకటి, రోహతాంగ్ పాస్ ఒకటి, బారాలాచ్లా పాస్ ఒకటి. ఓకే, షిప్కిలా పాస్, రోహతాంగ్ పాస్ అండ్ బారాలాచ్లా పాస్. ఇది మనకి ఇందులో ఇంపార్టెంట్ ఉండే పాసెస్ అన్నమాట. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లో ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి అంటే మనలా పాస్, నీతి పాస్ అండ్ లిపులేక్ పాస్. ఓకే, మనలా పాస్, నీతి పాస్ అండ్ లిపులేక్ పాస్. ఇవి మనకి ఉత్తరాఖండ్ లో ఉండే ఇంపార్టెంట్ పాసెస్ అన్నమాట. ఓకే, అర్థమవుతున్నాయా అన్ని కూడా? సంథింగ్ లైక్ తారే జమీన్ పర్ అవుతుందా? నెక్స్ట్ ఇక్కడ సిక్కిం లో ఏంటి అంటే మనకి నాతులా పాస్ అండ్ జలేప్లా పాస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే నాతులా పాస్ అండ్ జలేప్లా పాస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే బూండిలా పాస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దిహింగ్ పాస్ ఉంటుంది.
అండ్ మ్యాన్మార్తో కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మ్యాన్మార్తో కనెక్ట్ చేసేది ఏంటి అంటే డిఫు పాస్ అనమాట. మ్యాన్మార్తో కనెక్ట్ చేసేది డిఫు పాస్. అండ్ ఇంకొకటి సేలా పాస్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాస్. మనకి సేలా టనల్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాసెస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాసెస్ ఒకటి ఉంది, చెప్తాను. ఇక్కడ ఉంటుంది అది, దాని పేరు ఏంటి అంటే యాంగ్యాప్ పాస్ అన్నమాట. ఇక్కడే మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎంటర్ అవుతుంది, యాంగ్యాప్ పాస్. ఓకే, ఇక్కడ చూడండి, సిక్కింలో నాతులా, జలేప్లా, అరుణాచల్ ప్రదేశ్ లో బూమ్డిలా, సెలా పాస్, యాంగ్యాప్ పాస్, దిహంగ్ పాస్ అండ్ దిఫు పాస్. ఇది మనకి మ్యాన్మార్ తో కనెక్ట్ చేస్తుంది. ఓకే, I hope everything is clear. If you have any doubts or anything is not so clear, ఒకసారి అడగండి. శివాలిక్స్ లో మనకి అంత నోటబుల్ మౌంటైన్ పీక్స్ అయితే ఏం లేవు. నోటబుల్ మౌంటైన్ పీక్స్ అయితే మనకి శివాలిక్స్ లో ఏం ఉండవు. పాసెస్ అన్ని స్టేట్స్ లో ఉంటాయా అంటే ఎస్, కొన్ని కొన్ని స్టేట్స్ లో మనకి ఈవెన్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్ మహారాష్ట్ర, ఇక్కడ ఈ కేరళ ఈ ప్లేసెస్ లో కూడా మనకి హిమాలయాస్ లేవు, కాకపోతే మౌంటైన్ పీక్స్ ఉంటాయి కదా, సో దానికి కూడా మనకి పాసెస్ ఉంటాయి అన్నమాట. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? పాస్. పాస్ ఓకే కళ్యాణ్, ఐ ఎక్స్ప్లెయిన్ యూ పాస్. పాస్ ఏంటి అంటే ఇప్పుడు రెండు మౌంటైన్స్ ఉన్నాయి, ఓకే, రెండు అతుక్కొని ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. బట్ మనం ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రావెల్ చేయాలంటే యూజువల్ గా ఒకటి అంతా ఎక్కి ఇంకోటి అంతా దిగుతాం. ఇప్పుడు మనం తిరుపతి అయినా శ్రీశైలం అయినా ఇట్లాంటి వాటిని ఏం చేస్తాం, ఒకటి ఎక్కి ఇంకోటి దిగుతూ ఉంటాం, రైట్? సో అలా కాకుండా మనకి ఒక పాస్ అంటే ఒక వే ఉంటుంది ఈజీగా వెళ్ళడానికి, న్యాచురల్ గా ఫామ్ అవుతుంది అనమాట ఆ వే, దాన్నే మనం పాస్ అంటాం. ఓకే, పాస్ అనేది మనకి డిఫరెంట్. పాస్ అనేది ఏంటి అంటే ఒక ప్యాసేజ్ లాంటిది, మనం వెళ్ళడానికి ఒక వే లాంటిది. వ్యాలీ అనేది ఏంటి అంటే ఇప్పుడు రివర్ వాటర్ అంతా పడుతూ ఉంటుంది కదా, లైక్ ఒక లోయ లాంటిది. వ్యాలీ అంటే ఒక లోయ లాంటిది. ఓకే దుర్గాప్రసాద్, నీ డౌట్ క్లియర్ అయిందా? ఓకే ఓకే, ఈ పాసెస్ అన్ని కూడా మార్క్ చేసుకున్నారా? మార్క్ చేసుకోకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే అసలు అర్థం కాదు. బికాజ్ ఈ టర్మ్స్ చాలా మంది కొత్త కొత్తగా కూడా వింటూ ఉంటారు, సో అసలు గుర్తు కూడా ఉండవు మళ్ళీ తర్వాత. నేను ఆల్రెడీ నిన్ననే మీకు చెప్పానండి, నాకు కంపల్సరీగా ప్రాక్టీస్ మ్యాప్స్ మనకి బయట దొరుకుతాయి కదా, ఇండియా మ్యాప్స్ అని, అవి తెచ్చుకోండి. సమ్ 10 రూపీస్ కి 5 ఎన్నో వస్తాయి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ వస్తాయి ఈజీగానే. చాలా బంచ్ ఆఫ్ మ్యాప్స్ దొరికేస్తాయి మనకి. చిన్నప్పుడు స్కూల్లో రాసుకునే వాళ్ళం కదా, ఆ మ్యాప్స్ తెచ్చుకోండి. తెచ్చుకొని నేను ఎక్కడైతే మార్క్ చేస్తున్నానో అక్కడ మీరు కూడా సైమల్టేనియస్ గా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి, సో దట్ ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. యా, అవుట్లైన్ మ్యాప్ తెచ్చుకోండి, నో ప్రాబ్లం, ఎనీ మ్యాప్ ఇస్ ఫైన్. పొలిటికల్ తెచ్చుకోవచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే ఓకే ఓకే, ఈ రోజు క్లాస్ ఓకేనా, అర్థమైందా? ఇస్ ఎనీథింగ్ లెఫ్ట్ అవుట్? Do you want me to repeat something again? ఓకే, నన్ను ముందుగానే మ్యాప్ పాయింటింగ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? యా, ఓకే ఓకే, ఐ డూ దట్. అంటే నాతో పాటు మీరు కూడా రాసుకుంటారు మ్యాప్ లో అన్నట్టు, నేను ఇలా మ్యాప్ జస్ట్ ఎంటీ మ్యాప్ పెడుతున్నాను, సో దట్ నాతో పాటు మీరు కూడా టర్మ్స్ రాసుకుంటారు అని. అండ్ మ్యాప్స్ పాసెస్ గురించి మనం ఇంకా అయిపోలేదు, దాని గురించి ఇంకా థియరీ ఉంది, రేపు చెప్తాను.
జస్ట్ ఈరోజు ఆ టర్మ్స్ మీకు అర్థం అవ్వాలి. బికాజ్ ఆ టర్మ్స్ అన్ని మనం యూజువల్‌గా అయితే వినం. ఓకే. ఫస్ట్ ఫ్యూ క్లాసెస్ కొంచెం చిన్నగెళ్దాము. బికాస్ ఆఫ్ దిస్ టర్మినాలజీ అంత ఈజీగా ఎక్కే టర్మినాలజీ కాదు కాబట్టి, చిన్నగా వెళ్దాం. విల్ గో స్లో. తర్వాత విల్ పిక్ ఇట్ అప్. ఓకే. యాహ్! ఓకే. 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 రాస్తూనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. రైట్. ప్రెజెంట్ అయితే ఎన్‌సీఈఆర్‌టీ అని కాదండి. నార్మల్‌గా నేను డైరెక్ట్‌గానే చెప్తున్నాను. మీకు బుక్స్ ఏది ఫాలో అవ్వాలి, ఏంటి అనేది మొత్తం గూడా సార్ ఒక వీడియోలో పెట్టారంట. అదొకసారి చూడండి. యాహ్! ఒకసారి అది చూస్తే మీకు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఏంటి, అసలు సిలబస్ ఎలా ఉంటుంది, మొత్తం గూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బుక్స్ అండ్ సిలబస్ ఒకటి చెప్తున్నామంటే అక్కడే మనకి 2 క్లాసెస్ అనేది పోతది ఈజీగా. ఆ క్లాసా? క్లాస్ మనకి లైబ్రరీలో ఆహ్, స్టడీ మెటీరియల్స్ అని ఉన్నాయి కదా! మీకు దొరకలేదా? స్టడీ మెటీరియల్స్ అని దాంట్లో ఉంది అని సార్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నిన్న నేను నోట్స్ పంపించాను. మీ వర్క్ రీచ్ అయిందా? ఓకే. 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 అండ్ ఈరోజు కూడా నేను ఇది పోస్ట్ చేస్తాను. ఓకే. నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నేను సైమల్టేనియస్‌గా యాక్చువల్‌గా అయితే నిన్నటిది ఈ రోజుకి పెద్దగా నోట్ మేకింగ్ ఏం లేదండి. హిమాలయాస్‌లో నేను ఏదైతే మెయిన్స్ పర్స్‌పెక్టివ్‌లో కొంచెం చెప్పానో జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్ అని, అది మాత్రం నోట్ చేసుకోవాలి. మిగతాదంతా కూడా మోర్ ఆర్ లెస్ మనం మ్యాప్ పాయింటింగ్ పైనే చెప్పాను. సో, ఆ మ్యాప్‌లో మీరు అంతా నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి కంపల్సరీగా కంపల్సరీగా నోట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మ్యాప్ అయితే అసలు నాన్ నెగోషియబుల్. మీరు కంపల్సరీ తెచ్చుకోవాలి. నేనెలా పాయింట్ చేస్తున్నానో మీరలా పాయింట్ చేసి ప్రాక్టీస్ చేయాల్సిందే. యాహ్! టైమ్ జోన్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్ వచ్చిందండి. యెస్ వచ్చింది. ఓకే. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. నేను ఈరోజు కూడా నోట్స్ పెడతాను. అండ్ నాకు ఏ గ్రూప్ అయితే యాక్సెస్ లేదు. మీరందరూ ఎందులో ఉన్నారో కూడా తెలీదు నాకు. సో, నేను సేమ్ మళ్ళీ సార్‌కే పంపించేస్తాను. సార్ మీకు పంపిస్తారు నోట్స్. ఓకే. 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 గ్రేట్. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.